ఈ కేంద్రం ఆధ్వర్యంలో 50 సంవత్సరాల క్రితం సాంఘిక సంస్కరణోద్యమంలో భాగంగా స్టోట్పురం, సీతానగరం, కప్పరాలదిప్ప మొదలగు చోట్ల నేరస్థ జాతుల సంస్కరణోద్యమం. ఇప్పుడు ఆ పదజాలాన్ని లీగల్గా జడ్జి గారు మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఆ పదం ఇప్పుడు వాడటానికి లేదు. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే అనాలి. నోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. నేరస్థ జాతులని కానీ మాజీ నేరస్థ జాతులని అని అనకూడదు ఈ సందర్భంలో. కానీ మనం చేసేటప్పుడు మాజీ నేరస్థ జాతుల సంస్కరణోద్యమం కాబట్టి ఆ సందర్భంలో దీన్ని వాడుతున్నాను, గమనించగలరు. 50 సంవత్సరాలు పూర్తయింది. గోరా గారు, సరస్వతి గారు, గోరా గారి కుటుంబ సభ్యులు 1973 ప్రాంతంలో మొట్టమొదటిసారిగా స్టోట్పురంలో వాళ్ళు దాన్ని సందర్శించి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనాటి గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎంవి థామస్ గారి ఆహ్వానం మేరకు. అది పూర్తయిన సందర్భంలో సంస్కార్ నాస్తి కేంద్రంలో ఒక భాగం సంస్థ, దాని వ్యవస్థాపక కార్యదర్శి, ప్రముఖ కవికోకిల గుర్రం జాషువా గారి అమ్మాయి హేమలత లవణం గారు వ్యవస్థాపక కార్యదర్శి, గోరా గారి పెద్దబ్బాయి లవణం గారు దానికి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆమె స్వతహాగా ఒక గొప్ప సాహితీవేత్త కూతురు కాబట్టి తన అనుభవాల్ని ఒక నవల రూపంలో, ఇంకొకటి మరో గ్రంథ రూపంలో, పరిశోధక గ్రంథ రూపంలో వెలువరించారు. 1990 దశకంలో ఈ 2 పుస్తకాలు వచ్చినాయి. ఈ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పుస్తకాలను పునర్ముద్రించి భవిష్యత్ సమాజానికి అందజేసే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్ణాటక హైకోర్టు గౌరవనీయ న్యాయమూర్తి డాక్టర్ కె మన్మథరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరొక గౌరవ అతిథి ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదకులు శ్రీ ఎంవిఎస్ శర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఏ మాత్రం పరిచయం అవసరం లేని తెలుగు వ్యక్తి డాక్టర్ సమరం గారిని కోరుతున్నాను. అదేవిధంగా ప్రస్తుత సంస్కార్ సంస్థ అధ్యక్షులు శ్రీ హరిసుబ్రహ్మణ్యం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా అనుభవాలు, ఏదో సాధారణ సమావేశానికి వచ్చిన వ్యక్తులు కాదు, మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవాల గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంది. సభ చిన్నదైనా కూడా దీని ప్రభావం భవిష్యత్తులో చాలా పెద్దది అని భావిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు డాక్టర్ సమరం గారిని కోరుతున్నాను. నేరస్తుల సంస్కరణోద్యమం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్కార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ హేమలత లవణం రచించినటువంటి నేరస్తుల సంస్కరణ మరియు జీవన ప్రభావితం నవల ఆవిష్కరణ సందర్భంలో ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు గారు, గౌరవ న్యాయమూర్తి, కర్ణాటక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారికి నాస్తి కేంద్రం తరపున స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ సభకు గౌరవ అతిథిగా వచ్చినటువంటి ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్ శ్రీ ఎంబిఎస్ శర్మ గారికి స్వాగతం పలుకుతున్నాను.
వేదిక నిర్వహించేటి శ్రీ హరిసుబ్రహ్మణ్యం గారికి, డాక్టర్ సుందర్ గారికి, ఈ సభకు విచ్చేసినటువంటి ప్రముఖులైనటువంటి డాక్టర్ కామిని పట్టారయ్య గారికి, ఆజం గారికి, సత్యనారాయణ గారికి, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చారు. వారందరికి కూడా నాస్తికం తరపున స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎథీ సెంటర్ ఛానల్లో ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాము. లైవ్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు గాంధీ జయంతి, అలాగే దసరా పండుగ కూడా జరుగుతుంది. దాంతో చాలామంది అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండబట్టి రాలేకపోయారు. కొంతమంది మేము రావాలనుకుంటున్నాం కానీ గాంధీ జయంతి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాం, రాలేకపోతున్నాం అని ఫోన్ చేసి చెప్పారు. అయినప్పటికి కూడా వారందరూ కూడా వచ్చినట్లుగానే భావిస్తున్నాము. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను. డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు గారు వచ్చి గంట అయింది. గంట సేపటి నుంచి నాస్తిక కేంద్రంలో ఉన్నటువంటి ఇక ఉన్న మన యాక్టివిటీస్ అంతా కూడా చాలా ఓపికగా పరిశీలించారు. ఆయన ఓపిక టెస్ట్ పెట్టాను అనుకుంటాను నేను. అదేంటి ఆ ఓపిక టెస్ట్ పెట్టానా లేకపోతే బాధ పెట్టానా అనేది తర్వాత ఆయన చెప్తారు. గౌరవ గారి కుటుంబాన్ని, గౌరవ గారి కుటీరాన్ని సందర్శించారు. అలాగే బాపు దర్శనం చూశారు, గౌరవ గారి ఫుడ్ ఎగ్జిబిషన్ చూశారు, వాస మహిళా మండలి యాక్టివిటీస్ చూశారు. అలాగే అడ్వాన్స్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ చూశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గోరా టెక్నో హబ్ దానిలో చూశారు, స్పేస్ స్టేషన్ ప్రదర్శించారు. అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆయన ఓపిక గంట 10 నిమిషాలు చూశారు. మీకు చాలా ధన్యవాదాలు సార్, అంత టైం పెట్టి అంత ఓపిక చూసినందుకు. ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగానే వారు మొట్టమొదటి చూస్తాను చెప్పారు కనుక అంత టైం నేను తీసుకున్నానని. నాస్తిక్ కేంద్రం మరి గోరా గారు, సరస్వతి గోరా గారి ఆధ్వర్యంలో అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకుంది. పూర్వకాలం నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేదనడం, లేకపోతే వేదాలను తిట్టడం, లేదా ఇంక దేవుళ్ళని తిట్టడం, కించపరిచేయటం, మాట్లాడడం, అంతే నాస్తికత్వంలాగా అనుకునేవారు. ఇప్పటికీ అలాంటి అభిప్రాయాలు ఉన్నారు. నాస్తికత్వం అంటే కేవలం ఆస్తికత్వానికి దేవుడిని సంబంధించింది హేళన చేస్తూ మాట్లాడడం అనేది చాలా అలాగే. కానీ గోరా గారు మాత్రం ఆయన నాస్తికత్వాన్ని మరోలాగా చూశారు. నాస్తికత్వం, ఆస్తికత్వం అంటే దైవ కేంద్ర సిద్ధాంతం, అంతా దేవుడి మీద, ఇదంతా సృష్టి అంతా దేవుడిదే. అలాగే మనిషికి స్వేచ్ఛ లేదు, అంతా దైవాజ్ఞ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. కర్మ, దురదృష్టం, పూర్వజన్మ, పునర్జన్మ, ఇలాంటి భావాలతోనే మనిషి అంతా ఉంటారని. అంటే మనిషికి స్వేచ్ఛ లేదు. దేవుడు ఎలాగంటే బ్రహ్మ ముదుటి ఎలా రాసి అంతే. మొత్తం ఈ మన సమాజంలో ఇన్ని అసమానతలున్నా, ఇన్ని వ్యత్యాసాలున్నా, ఇన్ని బాధలున్నా, అన్నిటికీ వాళ్ళు చేసిన కర్మ ఫలితం. ఇలాంటి భావాలతో ఉండబట్టి అందుకనే ఎన్ని యుగాలు గడిచినా ఆస్తిక భావజాలం మనుషుల బుర్రల్లో అలాగా అఖిలం పట్టించిందే కనుక సోషల్ ప్రోగ్రెస్ లేకుండా పోయింది. సమాజంలో ఈ కులాలు, మతాలు ఇవన్నీ ఇలాగే ఉండి ఇన్ని వ్యత్యాసాలు ఉండి మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఒక పరిస్థితి మన సమాజంలో ఏర్పడింది. అది ఏ మతం కాదు, హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇంకో మతం కావచ్చు, ఇంకో మతం కాదు. అదంతా మూలం దైవం, దైవభావం. కానీ గోరా గారు ఏం చేశారంటే అసలు దేవుడు అబద్ధమే కాదు, ఊహ, కల్పన అని కొట్టి పరిశారు. ఈ సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నాయంటే, ఇంత దోపిడీ ఉందంటే, ఇంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే దానికంతా మూలం ఈ ఆస్తిక భావజాలమే, ఈ దేవుడు నమ్మకమే. ఈ దేవుడు అబద్ధమైన దేవుడిని కొట్టిపారేసి మనిషే మూలం, ఇటన్నిటికి మనిషే ఇంకంత కారణం.
ఈ రకంగా ఊరుకోవడానికి కూడా మనిషే కారణం, ఈ వ్యవస్థను మార్చేది కూడా మనిషే మూలం. అంచేత మానవ కేంద్రమైన నాస్తికత్వం అంటే పాజిటివ్ ఎథిజం ఉన్నారు. ఆస్తికత్వం దైవిక సిద్ధాంతం అయితే నాస్తికత్వం మానవ కేంద్ర సిద్ధాంతం. ఆస్తికత్వం ఒక విధమైన జీవన విధానం అయితే నాస్తికత్వం మరొక రకమైన జీవన విధానం. నాస్తికత్వంలో మనిషి మూలం, మనిషే దీని అంతటికీ ఏం చేస్తే మంచి ఉన్నా చెడున్నా మనిషి. అంచేది వ్యవస్థను మార్చగలిగేది మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలడు, స్వేచ్ఛగా చేయగలడు, ఎవడు నిరోధించలేదు. దేనికి దాసం ఒక నో స్లేవ్ మైండ్. ఎథిజంలో ఏంటంటే నో స్లేవ్, నో బానిస ప్రవృత్తి లేదు నాస్తికత్వం. ఆస్తికత్వంలో బానిస ప్రవృత్తి, స్లేవ్ మైండ్. మనిషిని దేవుడికో కర్మకో దురదృష్టానికో పరిస్థితులకో దాసోహం చేయడం. కానీ మనిషి అనేవాడు స్వేచ్ఛా ప్రవృత్తి ఉంటే ఈ పరిస్థితులు మార్చగలడు, ఈ కొన్న అన్నింటిని మార్చగలడు మనిషే. ఆ మనిషి యొక్క స్వేచ్ఛ ప్రవృత్తి అనేది స్వేచ్ఛ అనేది నాస్తికత్వం, బానిసత్వం బానిస ప్రవృత్తి ఆస్తికత్వం. దాని మీద గోరా గారు అన్ని రంగాల్లో, అది ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, నైతిక రంగం కావచ్చు, శాస్త్రీయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీ ఫీల్డ్లో కూడా ఎథిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్ అనే భావంతో పాజిటివ్ ఎథిజాన్ని పెంచి ఆ రంగంగా ఈ సమాజంలో అంటరాంతరాన్ని పోగొట్టాలంటే కులాలు వచ్చేసారి పోవాలంటే వన్నాథ అవ్వాలి, అంతే. వన్నాథ వాళ్ళని కార్యక్రమం తీసుకున్నారు. అలాగే దైవభావన కొట్టిపారాయి. ఈ కులాలు మతాలకు సంబంధించిన దైవ చిహ్నాలు తీసేయి, వాటిని పెట్టుకో. అంతా తిట్టడం కాదు, నువ్వు ఆచరణలో మార్పు చూపించు. దేవుళ్ళు తిట్టడం వల్ల, బాబాలు తిట్టడం వల్ల, తిట్టడం వల్ల ఏం మార్పు రాదు. నీ జీవితంలో నువ్వు ఏది కోరుకుంటున్నావో, ఏది మంచి కావాలనుకుంటున్నావో, ఏది మంచి అనుకుంటున్నావో చేసి చూపించు. దట్ ఈజ్ పాజిటివ్. తిట్టడాలు కాదు. తిట్టడం అనేది నెగిటివ్ ఆస్పెక్ట్. పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది మార్పు. గోరా గారు గాంధీ గారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మాట్లాడదాం నాస్తికత నుంచి, నువ్వేంటి మాటికి దేవుడు అంటావు, దేవుడితో ఎలా వస్తుంది? కానీ నీలో కొంత నాస్తిక ప్రవృత్తి ఉంది. నువ్వు మన భారతీయులు తెల్లవాళ్ళకి అనబడి ఉండవలసిన లేదు, నువ్వు బానిసలుగా బతకాల్సిన పని లేదు, స్వేచ్ఛగా భారతీయ స్వేచ్ఛ కావాలన్నావు. అది నీలో ఉన్న నాస్తిక ప్రవృత్తి. ఆస్తి ప్రవృత్తి ఏంటి? మనం ఏం చేద్దాం? దేవుడు మనకు వేసాడు, తెల్లవాళ్ళు మన నెత్తిని తీసుకు పెట్టాడు, దేవుడు పెట్టాడు అని కూర్చొని ఆస్తి ప్రవృత్తి. నువ్వు అలా కాదు, నో, ఈ బానిసలకు బతకం మేము, మాకు స్వేచ్ఛ కావాలి, మీకు స్వతంత్రం కావాలన్నావు, అది నాస్తి ప్రవృత్తి. అంచేత నేను నీతో వచ్చి నాస్తికత్వం గురించి మాట్లాడుతున్నాను. నీలో కూడా నాస్తిక భావజాలం ఉంది. నువ్వు రామ అంటున్నావు, శ్రీరామ అంటున్నావు. ఆ శ్రీరాముడు ఏమిటో నేను కనుక్కొలుచుకున్నాను. నువ్వు సత్యమే దేవుడు అంటున్నావు, దేవుడే సత్యం అంటున్నావు, అదేంటో తెలుసుకున్నావు. అలాగే నేను మొట్టమొదటి ఆయన అన్నా, గాంధీ గారు నువ్వు నాస్తికుడి, నేను ఆస్తికుడి, నేను ఏం మాట్లాడతా అన్నాడు. అలాంటి వాడు గోరా గారు చేసినటువంటి సాంఘిక సంస్కరణ కార్యక్రమాలు చేసుకుని ఆయన నేను కూడా మానవత్వం కలంటున్నా, గోరా కూడా మానవత్వం కల, నేను సమానత్వం కాల, గోరా కూడా సమానత్వం కాలన్నాడు. గోరా దేవుడు ఏంటంటే నేను దేవుడు అన్నాను, కానీ ఎక్కడో ఉంది గోరాలో, ఏదో కొత్తది వెలుగుంది అన్నాడు. గాంధీ గారే గోరా గారు లెటర్ రాసి మాట్లాడదామన్నారు. అంతవరకు దేవుడే సత్యం అన్నవాడు సత్యమే దేవుడు, సత్యాన్ని దేవుడిగా చూసుకుంటున్నాను నేను అన్నాడు. చివరికి మా పెద్దకి వచ్చాడు కల్లా ఆయన మార్పుతో చేసేప్పుడు గాంధీ గారు అన్నారు, నేనే ఈ పెళ్లి చేస్తా, నేను చేసుకోవాలి, నేను చేయలేకపోయాను, నువ్వు చేస్తున్నావు, ఈ పెళ్ళి నేను చేస్తాను అన్న. గోరా గారు నో, నేను ఒప్పుకోను నువ్వు పెళ్లి చేయడానికి, నువ్వు దేవుడి పేరుతో, నేను దేవుని ఒప్పుకోను, వద్దా. లేదు, నేను దేవుడి పేరు ఎత్తను, సత్యసాక్షిగా పెళ్లి చేస్తాను అందరికి చెప్పాడు గౌరా. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం, నీ పిల్లలు తీసుకున్న నిర్ణయం ఏమైనా ఎమోషనల్గా ఆవేశంగా తీసుకున్నారో, ఐ వాంట్ టెస్ట్ 2 years అన్న. మా బావగారిని 2 సంవత్సరాలు ఆయన ఆశ్రమంలో ఉంచుకుని అప్పుడు మా అక్కయ్య గారిని ఇంకో తోట పెట్టి అలాగే 2 సంవత్సరాలు ఆయన పరీక్ష చేసిన తర్వాత
అందరూ చెప్పాడు, ఈ పెళ్ళి నేనే మన ఆశ్రమంలో చేస్తాను, దేవుడి పేరు ఎక్కడ ఎత్తాను, సత్యసాక్షిగా పెళ్ళేస్తాను. కానీ ఆయన 1948 జనవరిలో హత్య చేయబడ్డారు. హత్య చేయబడిన తర్వాత అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఆ పెళ్లి చేశారు. అందరు పెద్ద గాంధీ గారు అందరు ఫాలోవర్స్ అందరూ కూడా వచ్చారు పెళ్ళికి. అప్పుడు మతకళాలు చాలా ఎక్కువ. మన భారతదేశం విభజన జరిగినప్పుడు మతకళాలు ఉన్నాయి. సుందర్లాల్ అనే ప్రొఫెసర్ సుందర్లాల్ గాంధీ గారికి చాలా అత్యంత ఆప్తులు. ఆయన గాంధీ గారు ఢిల్లీలో ఉంటే నేను ఇంతవరకు మత సామరస్యం అంటున్నాను. ఏంటి మత సామరస్యం అని చెప్పి ఈ చంపుకోవడాలు ఏంటి, హిందూ ముస్లిం చంపుకోవడాలు ఏంటి, ఇలా ఏంటి, ఈ మత సామరస్యం పనిచేయదు, పనికిరాదు. ఘోర అయిపోయిన కరెక్ట్ అనిపిస్తుంది. కులరహిత మతరహిత సమాజం వచ్చేప్పుడే మానవత్వం బతుకుతుంది. కులరహిత మతరహిత సమాజం ఏర్పడితేనే మానవత్వం బతుకుతుంది. కనుక ఘోరా చెప్పింది ఆయన కరెక్ట్ అనిపిస్తోంది అని 1948 జనవరి ప్రాంతంలో సుందర్లాల్ గారితో గాంధీ గారు మాట అన్నారు. నిజంగా గాంధీ హత్య చేయబడకుండా ఉన్నట్లయితే మా పెద్దకి వారికి వచ్చి ఆయన నాస్తికత్వమే సరైంది అని చెప్పుండేవాడు. నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే గోరా గారితో ఆ ప్రయత్నం జరిగినప్పుడు నా ఆస్తికత్వం ఉప్పని కానీ నీ నాస్తికత్వం తప్పని కానీ అన్నాను. మన ఇద్దరం సత్యాన్వేషకులం, ఇద్దరం సత్యాన్వేషణం. మనం మంచి ఒకవేళ నీ మార్గం మంచిది అనిపిస్తే ఆ మార్గం నేను వస్తాను కూడా అన్నాడు. లేదా మన ఇద్దరం కలిసి వేరే ఒక మార్గం తీసుకున్నాం, ఇంకా మంచి మార్గం. ఆ రంగా ఆయన నాస్తికత్వానికి, అంటే నాస్తికత్వం అంటే వాస్తవికత, నాస్తికత్వం అంటే సంఘ దృష్టి, నాస్తికత్వం అంటే వ్యక్తి స్వేచ్ఛ, నాస్తికత్వం అంటే మానవత్వం, నాస్తికత్వం అంటే సామాజిక న్యాయం, నాస్తికత్వం అంటే సంఘ దృష్టి, సమానత్వం, మానవత్వం. దట్ ఈజ్ ఎథిజం. అంతేగాని ఊరికి దేవుళ్ళు తిట్టడం, వేదాలు తిట్టడం, ఉపనిషత్తులు తిట్టడం కాదు. అవి పోతాయి. మనిషి ముఖ్యం, మానవత్వం ముఖ్యం, సమానత్వం ముఖ్యం, సంఘదృష్టి ముఖ్యం, వ్యక్తి స్వేచ్ఛ ముఖ్యం. వ్యక్తి స్వేచ్ఛ. బానిస ప్రవృత్తికి వ్యతిరేకం ఘోరగా 100 రూపాయలు. ఆ రంగా ఆ ఉద్దేశంతోనే ఘోరా గారు ఎన్ని రకాలు రాజకీయంగా తీసుకుంటే ప్రజాస్వామ్యం అంటే బై ది పీపుల్ ఫర్ ది పీపుల్, ప్రజలకు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన. కానీ మన కోసం పెట్టుకున్న యజమాని ఎన్నుకునే ప్రజాప్రతినిధులు మనకి వాళ్ళు యజమానులే కూర్చుంటారు. వాళ్ళు మనకి సేవ చేయాల్సిన వాళ్ళు, మన సేవకులు మనకి యజమానులు అవుతున్నారు. నో, దిస్ ఇస్ రాంగ్. ప్రజాస్వామ్య పని కదండి. మంత్రులు ఆడంబరాలు పెట్టాలని చేశారు, ఉద్యమాలు చేశారు. అలాగే ఇదేని కాదు. అలాగే ఆహార విషయాల్లో వీళ్ళు ఇతనొచ్చి ఇంకోటి తినకూడదు, పంది గోమాంసం పెట్టారు. ముస్లిమ్స్కి ఏమో పంది మాంసం పని కాదు, హిందువులకు గోమాంసం పని కాదు. పంది గోమాంస ఫ్రెండ్షిప్, బీఫ్ అండ్ ఫ్రెండ్షిప్ పెట్టారు. అలాగే అన్ని రకాలుగా జీవితానికి సంబంధించిన ఎన్ని రంగాలు ఉంటాయో అన్ని రంగాల్లో కూడా ఘోరా గారు కార్యక్రమాలు చేపట్టి చేశారు. అది ఎథిజం అంటే. ఇవాళ మీరు ఆ ఎథీసి సెంటర్కి వచ్చారు. ఇక్కడ ఘోరా గారు వేసిన బాట అన్ని రంగాలు, సైన్స్ కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, కళారంగం కావచ్చు, ఏది నేమ్ ఇట్, ఎవ్రీ ఫీల్డ్లో ఘోరా గారు తనదంటూ ముద్దు పెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక నోన్ ఎథిక్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ బై ఘోరా అండ్ సరస్వతి ఘోరా. ఫస్ట్ ఎథిక్స్ సెంటర్ ప్రపంచంలో ఎథిక్స్ సెంటర్ అని. అలాగే ప్రపంచంలో ఎథిజాన్ని ఒక జీవిత విధానంగా చేసి ఒక రూపాన్ని అన్ని రంగాలు చేసి పాజిటివ్ ఎథిజం అనేది సిద్ధాంతం గురించి పెట్టింది ఘోరా. ఎవరు చేయలేదు ప్రపంచంలో ఎథిజం. ఎవరు కూడా అన్ని రంగాల్లోనూ చూపుతారు. కేవలం ఘోరా మాత్రమే మొట్టమొదటి పాజిటివ్ ఎథిజం ప్రయోజనం జీవితంలో అన్ని రంగాల్లో నాస్తిక ప్రయోజనం పాజిటివ్ పుస్తకం అంటే మొత్తం అలాగే చేశారు. ఈ రంగా వరల్డ్ వైడ్గా ప్రపంచానికి ఒక దిక్సూచిగా మిగిలింది ఎథిక్స్ సెంటర్. ఆ ఎథిక్స్ సెంటర్కి దాంట్లో మనం క్రిమినల్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. స్టూవర్ట్ పురం అంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు క్రిమినల్ ట్రైబ్ని పెట్టారండి. కులాలు ఎలాగే పుట్టుకతో కూడా ఫలానాడు ఎలా వచ్చాడో పుట్టుకతో అని క్రిమినల్ ట్రైబ్స్. వాట్ ఇస్ దిస్? నేరస్తుడు పుట్టుకతో నేరస్తుగా పుడతాడా?
ఆ క్రిమినల్ ట్రైబ్ని మనుషులు మీరు ఈ తప్పు, ఇది క్రిమినల్ ట్రైబ్ లేదు, అసలు మానవ పుట్టుకల ఏం లేదు అంటే నాస్తిక దృక్పథంతో స్టోర్పురంలో కరుడు కట్టిన నేరస్తుల హృదయాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళని మీరు మనుషులే, మీరు అవసరం లేదు, మీరు క్రిమినల్స్ కాదు మీరు అని చెప్పి వాళ్ళలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. దానికి గోరగారు మళ్ళీ పంచులు 74 75లో పోయారు. ఆ 1 year మాత్రం మొట్టమొదటి రోజు నేను కూడా వెళ్ళాను. నేను వెళ్ళాను చూసి అక్కడ అర్ధరాత్రి 1 గంటకి థామస్ గారు ఉండి, ఆయన ఉండే ఎస్పీ గారు ఉండేవారు, తీసుకెళ్ళారు. మీకు వెళ్ళి అర్ధరాత్రి 1కి ఏం దీపపు ఆముదపు దీపం మధ్య ఆ పెద్ద టైగర్ నాగేశ్వరరావు, గజ్జల ప్రసాద్ వీళ్ళందరితో కూర్చుని అక్కడ మాట్లాడారు. వాడు పొగలు రాత్రి కూడా ఒకసారి చీకటి మయం గుడిసెల మధ్య ఆ కూర్చొని మాట్లాడే మాట నేను కూడా ఉన్నప్పుడు నేను చూశాను. అలాంటి ఈ రోజున స్టోర్పురం ఒక విజయవాడలోనూ హైదరాబాద్లో ఉండే ఒక కాలనీ లాగా, మంచి కాలనీ లాగా ఉంది. అక్కడ ఉన్నవాడే మన నాదికి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసన్నదేవి గారు, ఆవిడ అక్కడి నుంచి వచ్చిన వైస్ ఛాన్సలర్. ఆవిడ మనం టేకప్ చేసినప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాను. గోర గారు మొదలెట్టారు, లవణం గారు, వదిలి గారు, శ్యామతలవణం గారు చేశారు చెప్పారు. అటువంటి గొప్ప మార్పు నన్ను అడిగితే ప్రపంచంలో ఇంత గొప్ప మార్పు నాస్తిక పద్ధతితో చేసి ఒక హ్యుమానిటేరియన్ యాక్టివిటీ జరిగింది కేవలం స్టోర్పురం. అంతకుముందు ఎంతో కాలం క్రిస్టియన్స్ అక్కడ సాల్వేషన్ ఆర్మీ ఉంది, దేవుని ప్రార్థించు, మంచి బుద్ధి ప్రసాదించు, దేవుని ప్రార్థించు, మంచి ప్రసాదించు అని చెప్పేసి ప్రార్థన చేయించారు. దశాబ్దాలు గడిచాయి కానీ వాళ్ళ మార్పు రాదు. కేవలం 10 yearsలో స్టోర్పురంలో రిమార్కబుల్ చేంజ్ వచ్చింది. రిమార్కబుల్ చేంజ్. అందరినీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు, మీ ప్రభుత్వ మినిస్టర్స్, చివరికి మీలాంటి జ్యుడిషియరీ, everybody cooperated in the rehabilitation. Really one extraordinary work. 10 yearsలో ఎంత వర్క్ చేయడం జరిగింది. రియల్లీ అప్రిషియేట్ యువర్ జ్యుడిషియరీ. ఎక్సలెంట్. కేసులు వాళ్ళ కేసులు నామకాయేసి గాంధీ గారు ఒకటే చెప్పారండి, మహాత్మా గాంధీ గారు, మన జైళ్ళు అంటాం, జైళ్ళు అనొద్దు, అక్కడ ఉన్న ఖైదీలు అంటాం, ఖైదీలు అనొద్దు. ఇక్కడ గాంధీ గారు జయంతి కనుక మొక్క చెప్పి నేను ముగిస్తాను. ఖైదీలు అనొద్దు, వాళ్ళని పేషెంట్స్ అనండి అన్నారు గాంధీ గారు. జైళ్ళు అనొద్దు, జైళ్ళని సంస్కరణాలయాలు అనండి. ఎందుకంటే నేరం చేయడం అనేది ఒక మానసిక వైపరీత్యం, ప్రవృత్తి. వాళ్ళు పేషెంట్గా చూడండి, వాళ్ళ మానసిక పరివర్తన తీసుకురండి, వాళ్ళు మారుతారు, ఆ మానసిక రోగం పోతుంది. అందుకోసం సమాజంలో మనం కృషి చేయాలి. అలాగే జైళ్ళని శిక్షాగారాలుగా చూడొద్దు, వాటిని సంస్కరణకి సంబంధించిన ఆలయాలుగా చేయండి అన్నాడు. దేవాలయాలుగా, ఆలయాలుగా దయమన్నాడు. అలా జరిగితే ఈ సమాజంలో ఈ నేరాలు తగ్గుతాయి, అన్ని రకాలుగా మార్పు వస్తుంది. అది నాస్తిక దృక్పథంతో జరుగుతుంది. అంటే ఈ రోజున మా నాస్తిక కేంద్రానికి వచ్చినందుకు, అందులో ప్రత్యేకంగా ఎందుకు ఇంత మాట్లాడాల్సి వచ్చినంటే, ఒక సంస్కరణ అంటే చెప్పడంత తేలిక, ఆచరణ పెట్టడం, ఫలితం పొందడం నాట్ ఈజీ. దాన్ని మేము చూసాం, చేసాం, చేస్తున్నాం కనుక ఆ అనుభవంతో మాట్లాడాను. ఇప్పుడు సుందర్ గారు తక్కిన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ పుస్తకావిష్కరణ చేసే ముందర క్లుప్తంగా డాక్టర్ సమరం గారు చెప్పినట్టు ఇవాళ మనందరికీ 3 రకాల ఆశ్చర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ముఖ్య అతిథిగా వచ్చిన జడ్జి గారు, ఆయన తిరిగేటప్పుడు అందరం గమనించాం, సమరం గారు వైపు చూస్తున్నారు, బొమ్మల వైపు చూస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ వైపు చూస్తున్నారు. తర్వాత ఆయన తెలుసుకున్న తర్వాత 87 ఏళ్ల వయసులో, 87 సమరం గారికి ఇప్పుడు జరిగేది 87 ఏళ్ల వయసులో, అంటే మా అందరికంటే దాదాపు 25 సంవత్సరాలు పెద్ద, 25 27 37 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెద్ద. అది ఆయనతో పాటు అందరికీ ఆశ్చర్యం వేసిన మొదటి ఆశ్చర్యం ఇవాళ. రెండవది, ఇవాళ దసరా పండగ, బయటంతా దుర్గామాత ఘోషతో విజయవాడ మొత్తం ధ్వనిస్తుంది.
అటువంటిది జనరల్గా మనిషి మామూలుగా ఉన్నప్పుడు సాంప్రదాయం తక్కువ పాటించినా మనం చాలామందిని చూస్తుంటాం. ఒక గొప్ప పదవులకు పోయిన తర్వాత అంతకుముందు లేని సాంప్రదాయాలకు పోయిన వాళ్ళకి వస్తుంటాయి. ఇక్కడున్న చాలామంది మా లాంటి వాళ్ళకి లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత పండగ రోజు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న, రాజ్యాంగంగా అత్యున్నత పదవిలో ఉన్న మన ముఖ్య అతిథి మన్మథరావు గారు ఈ సభకు రావటం అంటే, ఆయన ఈరోజు ఇక్కడ రావటం అనేదే మనకి పరోక్షంగా ఏం చెప్తుందంటే, ఆయనలో ఉన్న భావాల గురించి చెప్తుంది. దాన్ని మనం హేతువాదం అంటావా, నాస్తికవాదం అంటావా, వాదాలు పేరు సవరం గారి దగ్గర నుంచి చెప్తున్నది మానవతావాదం. ఆ మానవతావాది ఎందుకైనారో నేను తర్వాత క్లుప్తంగా చెప్తాను. ఇక మూడో ఆశ్చర్యం ఏంటంటే, చాలామందికి ఇప్పుడు తెలిసింది, ఈరోజు సమావేశం 50 సంవత్సరాల సంస్కరణ ఉద్యమం పూర్తయిందని మనం పెట్టాం. దీనిలో ఈ సంస్కరణ ఉద్యమం పూర్తయిన సందర్భంలో మనం హేమలత లవణం గారు రాసిన నేరస్తుల సంస్కరణ మీద రాసిన పుస్తకావిష్కరణ పునర్ముద్రణ పెట్టుకొని చేసాం, సమాజానికి తెలియాలని. దీనికి ఈరోజు స్టువర్ట్పురంలో తాను మారటమే కాకుండా కొన్ని వందల మందిని తను మారిన తర్వాత ప్రధాన జీవన స్రవంతిలోకి తెచ్చి, మొదట మేము మార్గదర్శకులుగా ప్రారంభమైన రోజు నుంచి ఒక 10 సంవత్సరాల్లో మాకే మార్గదర్శనం చేసేంత స్థాయికి ఎదిగిన వ్యక్తి మన మధ్య ఇప్పుడు ఆలస్యంగా వచ్చి కూర్చొని ఉన్నారు. ఒకనాడు ఆంధ్రదేశాన్ని గడగడలాడించి పోలీసులకి, న్యాయ వ్యవస్థకి ఛాలెంజ్ విసిరి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసిన మనందరికీ తెలుసు టైగర్ నాగేశ్వరరావు. ఆ టైగర్ నాగేశ్వరరావుకి గురువు ఎవరో కాదు, ఆ విద్యలో ఆయన సొంత అన్నే. మార్పు రాకముందు ఇది మార్పు చెందిన తర్వాత ఆ అన్నే అత్యున్నత స్థాయికి చరిత్రలో నిలిచిపోయాడు. తన తమ్ముడిని కూడా మార్చాడు టైగర్ నాగేశ్వరరావుని. ఆ టైగర్ నాగేశ్వరరావు సొంత అన్న ఈరోజు కూడా మన మధ్యన ఉన్నారు, గరిక ప్రభాకర్ రావు. ఆయన ఇవాళ ఈ సమావేశానికి ఈ కాపీలను మొదటి ప్రతులు అందుకోవటానికి వచ్చారు. కాబట్టి గరిక ప్రభాకర్ రావు గారికి, టైగర్ నాగేశ్వరరావు గారి అన్న గరిక ప్రభాకర్ రావు గారికి ఇది మనకి ఎందుకు అవసరం అంటే, ఆరోగ్యం గరిక ప్రభాకర్ రావు గారు, టైగర్ నాగేశ్వరరావు గారు అన్న ఎంత మార్పు మన కళ్ళ ముందు నడిచే మార్పు ఇది. ఇప్పటిదాకా మన సవరం గారు మ్యూజియంలో గాంధీ వాడిన వస్తువుని రెప్లికా చూడమని చెప్తున్నారు. అక్కడ ఆయన చేసుకున్న చెప్పులు, దండ, పుస్తకం. ఇక్కడ రెప్లికా కాదు, వాస్తవం. ఈ ఇంత చరిత్రలో మనం ప్రత్యక్ష సాక్షులైనందుకు మనం గర్వించాలి. అదేవిధంగా అంత పెద్ద మనసుతోటి మనుషుల్ని నేరం చేశారని కటకటాల వెనకలేనట్టేది రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న న్యాయమూర్తులు. అటువంటి ఉన్నత న్యాయస్థానంలో, మామూలు న్యాయమూర్తి కాదు, అత్యున్నత న్యాయస్థానంలో హైకోర్టు జడ్జిగా ఉన్న ఒక వ్యక్తి ఈ పుస్తకాలను ఆవిష్కరించడానికి మన మధ్య రావటం ఇవాళ రాష్ట్రీయ కేంద్రానికి అది కూడా ఒక ఆశ్చర్యం. ఈరోజు ఒక నేరస్తులకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించడానికి అత్యున్నత న్యాయస్థానంలో రాజ్యాంగ పదవిలో ఉన్న జస్టిస్ డాక్టర్ మన్మథరావు గారు రావటం. ఇక ఈ పుస్తకావిష్కరణ మనం ప్రారంభించే ముందర క్లుప్తంగా ఈరోజు మన మధ్య ఉన్న అతిథి గురించి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ జస్టిస్ కుంభజాడల మన్మథరావు గారు ఒక మామూలు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో నెల్లూరు జిల్లాలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం నెల్లూరు, ప్రకాశము, తర్వాత విశాఖపట్నము, హైదరాబాదు నగరాల్లో జరిగింది. ఆయన విద్యార్థిగా ఉన్న దశలోనే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పిహెచ్డి ఇన్ లా కంప్లీట్ చేశారు. చేసి 1991లో ఆయన తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
సింగరాయకొండలో. ఆ చదువుతూనే ఆయన నిరంతరంగా న్యాయవాదిగా కూడా నిరంతర విద్యార్థిగా కూడా ఉన్నారు. చదువుతున్న క్రమంలోనే సైబర్ లాస్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుంచి డిప్లొమా తీసుకున్నారు. మనం ఈరోజు చెప్తున్న చాలామంది కొంత చదువు చదివిన తర్వాత మానేస్తారు. ఈ రోజుకు కూడా ఆయన ఇంత బాధ్యతల్లో ఉండి పోస్ట్ డాక్టరల్ ఫెలో కింద ఆంధ్ర యూనివర్సిటీలో, ఇప్పుడు దామోదరం సంజయ్ నల్సార్ యూనివర్సిటీలో ఇప్పటికి కూడా విద్యార్థిగా ఉన్నాడు. ఆయన పోస్ట్ డాక్టరల్ ఫెలోగా రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు చేస్తున్నారు, ప్రస్తుతం చేస్తున్నారు. ఆయనకి సమయం అట్ట కుదురుతుందో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే అది. ఇక ఆయన న్యాయవాదతలో కొనసాగుతూనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన 3 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం న్యాయమూర్తిగా ఆయన్ని భారత ప్రభుత్వం నియమించింది. ఈ నియమించే క్రమంలో క్లుప్తంగా ఆయన చెప్పాలంటే ఆ 4 సంవత్సరాల్లో న్యాయస్థానాల చరిత్రని ఆల్మోస్ట్ తిరగరాసినట్టు ఆయన చెప్పారు. 2-3 సంఘటనలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన మాతృభాష మీద మమకారంతో మొట్టమొదటిసారిగా తెలుగులో జడ్జిమెంట్ వెలువరించిన మొట్టమొదటి న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు గారు. ఆయన ఇక్కడ పనిచేసింది 970 రోజులు, దాదాపు 3 సంవత్సరాలు కూడా పూర్తి చేయలే. భారతదేశ న్యాయస్థాన చరిత్రలో ఎప్పుడు జరిగిన విచిత్రాన్ని ఆయన సాధించారు. ఇక్కడ మన కోర్టులు అనగానే కుప్పలుగా పేరుకుపోయిన కేసుల గురించే వింటుంటాం విమర్శలు, అటు మీడియా నుంచి కానీ దీని నుంచి కానీ. ఆయన ఉన్న 3 సంవత్సరాలు కూడా 972 రోజులే కరెక్ట్గా చెప్పాలంటే 972 రోజుల్లో 13,000 తీర్పుల్ని వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అది ఇండియన్ జ్యుడిషియల్ హిస్టరీలో రికార్డెడ్. అదేదో మనం చెప్పుకున్నది కాదు. సాక్షాత్తు ఆయన వీడ్కోలు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఆయన చెప్పారు, అది పత్రికల్లో వచ్చింది, 13,000 జడ్జిమెంట్లు. ఆయనకు తనకున్న భావాల వల్ల మనం జ్యుడిషియరీ అంటుంటాం కానీ జ్యుడిషియల్ యాక్టివిజం గురించి దానికోసం పట్టించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. న్యాయమూర్తి అయిన తర్వాత ఆయన కేవలం జ్యుడిషియరీలో ఉన్న న్యాయమూర్తే కాదు, జ్యుడిషియల్ యాక్టివిజాన్ని నరనరాన నింపుకున్న ఒక మానవతావాది. దీని ప్రధాన అధ్యక్ష ఏంటంటే రకరకాల కారణాల చేత ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళిపోయే అధికారులకి మన రెవెన్యూలో పోలీసులో చూస్తుంటారు, వాళ్ళకి ఏదో సన్మానాలు చేసి పంపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా ఉపయోగపడతారని. ఒక న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో రాష్ట్రానికో ఇంకో దేశానికో పోతే వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి అందుబాటులో ఉండరు, మనకు ఉపయోగం లేదు. బహుశా ఈ గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతున్న ఒక న్యాయమూర్తికి ఒక ఊరు మొత్తం కమిటీగా ఏర్పడి పౌర సన్మానాన్ని ఏర్పాటు చేసే సింగరాయకొండలో అటువంటి పౌర సన్మానాన్ని అందుకున్న ఏకైక న్యాయమూర్తి అయినే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇటువంటి అన్నీ ఉన్నా కూడా ఆయన చాలా సాదాసీదాగా మామూలు మనిషిగా కలిసి ఉంటారు. ఆయన జీవితంలో సాధించిన విజయాలకి అంతులేదు. దాన్ని ఒక్కటి చెప్పాలంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా తనకున్న మానవతావాదం, హేతువాదం దృష్టితోటి ఆయన పరిష్కరించిన కేసులు ఏది ఫీజు తీసుకోకుండా చాలామంది, మనం ఈరోజు చెప్తున్న నిమ్న వర్గాల కేసులు చాలా కొన్ని వందలు తీసుకొని ఆయన వాదించి ₹1 కూడా తీసుకోకుండా చేశారు. దానికి గుర్తు ఏంటంటే 2012-14 ప్రాంతాల్లోనే జాతీయ స్థాయిలో ఏపీ భవన్ SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్తంగా అధికారికంగా ఆయనకు మొట్టమొదటిసారిగా ఒక న్యాయమూర్తికి వృత్తిలో న్యాయమూర్తి కాకముందే డాక్టర్ అంబేద్కర్ జ్ఞాన విజ్ఞాన రత్న అవార్డు అందుకున్న మొట్టమొదటి జడ్జి కూడా ఆయనే ఈరోజు. అంటే ఆయన నేర్చుకుంది ఇదేదో పేరు రావాలను కిరీటాలు పెట్టవాలని చేసింది కాదు. ఆయన విద్యార్థి దశ నుంచి ఆయన అలవర్చుకున్న భావాలకు అనుగుణంగా ఆయన స్వచ్ఛందంగా చేసింది. ఇకపోతే ఆయన
అత్యంత ప్రముఖమైన సంస్థలకి, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదే రెవెన్యూ ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాటికి స్టాండింగ్ కౌన్సిల్గా చేశారు. మనం పేర్లు చెప్పుకోకూడదు కానీ ఈ దేశంలో అత్యంత ప్రముఖ స్థాయి వహించిన అవినీతి కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అలాగే దేశంలో చేసిన వాటిల్లో దేశం మొత్తం కుదిపేస్తున్న సమయంలో ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గవర్నమెంట్ తరఫున కౌన్సిల్గా చేశారు. ఆ కేసుల జోలికి మనం వ్యక్తుల వివరాలు మనకు అనవసరం. దేశాన్ని మొత్తం కుదిపేసిన అవినీతి కేసుల్లో ఉన్నప్పుడు ఆయన డైరెక్టరేట్ కౌన్సిల్గా చేశారు. ఆ చేస్తున్న క్రమంలోనే ఆనాటి భారత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా మినిస్టర్, అత్యంత ప్రఖ్యాతమైన అడ్వకేట్ మనజిలేరు డాక్టర్ అరుణ్ జైట్లీ గారు, ఆయన పికప్ చేసుకున్న అతి కొద్ది మంది కౌన్సిలర్స్లో దేశం మొత్తం మీద జస్టిస్ మన్మథరావు గారు ఒకళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్లో చేసేప్పుడు క్లుప్తంగా ఆయన పరిచయం ఇది. ఆయన చదువు ఇంత చేసి ఇంత స్థాయికి వచ్చినా కూడా ఆయన చాలా తాను అంటే ఈరోజు మనం చెప్పుకోవచ్చు కానీ తన శక్తి, తన ప్రభావం, తన ప్రాభవం ఇవేటిని దృష్టిలో పెట్టుకోకుండా సాధారణ మానవుడిలాగా ఈరోజు కూడా ప్రవర్తిస్తున్నారు. గత జూన్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కర్ణాటక రాష్ట్ర హైకోర్టుకి బదిలీ మీద వెళ్ళారు. అది వాళ్ళ అదృష్టము. మన తెలుగు హైకోర్టు, మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం అని చెప్పను కానీ బట్ కొంత కోల్పోయాం. ఈరోజు ఆయన కర్ణాటకలో రాష్ట్ర హైకోర్టు జడ్జిగా ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో అత్యంత విలాసవంతమైన సారవంతమైన ధనిక జిల్లా అయిన కూర్గ్ జిల్లాకి అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా కూడా ఉన్నారు ఈరోజు ఆయన. కాబట్టి ఈరోజు మా అందరికి వచ్చినందుకు ఆయనకి అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, అదే మానవతావాదాన్ని ఆయన కొనసాగించాలని ఆశిస్తూ పుస్తకావిష్కరణని చేపట్టవలసిందిగా ఆయన్ని మేము కోరుతున్నాము. ఈ పుస్తకాల తొలి ప్రతిని స్వీకరించవలసిందిగా స్టోట్పురం సంస్కరణోద్యమ 2వ తరం నాయకుడు, మా మిత్రుడు అయిన గరిక ప్రభాకర్ రావు గారిని వచ్చి ముఖ్య అతిథి గారి దగ్గర నుంచి పుస్తకాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. మిత్రుడు రత్నకుమార్ని, రవిని పక్క నుండి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ఈరోజు మన సభకి అతిథిగా వచ్చిన ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదకులు, మాజీ శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు శ్రీ ఎంవిఎస్ శర్మ గారిని సభనుద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు డాక్టర్ సమరం గారు, ఈరోజు మన ముఖ్య అతిథి జస్టిస్ మన్మథరావు గారు, వేదిక మీద ముందు ఉన్నటువంటి తక్కిన పెద్దలు అందరికీ కూడా నమస్కారం. ముందుగా నాస్తిక కేంద్రం సాహిత్య ప్రచురణలలో ప్రజాశక్తి బుక్ హౌస్ గత కొన్ని సంవత్సరాలుగా సన్నిహితంగా కలిసి పనిచేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 15 పుస్తకాలు నాస్తిక కేంద్రం రచనలు, అక్కడి నుంచి వెలువడిన రచనల్ని ఇప్పటివరకు 15 పుస్తకాలని ప్రజాశక్తి బుక్ హౌస్ పబ్లిష్ చేసింది. ఈ అనుబంధం రాబోయే కాలంలో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజాశక్తి బుక్ హౌస్ లక్ష్యాలు, నాస్తిక కేంద్రం రచనలు, వాళ్ళ కార్యక్రమాలు రెండు దాదాపు ఒకే లక్ష్యంగా, ఒకే ఉద్దేశంగా, ఒకే దిశగా వెళ్తున్నాయి. కాబట్టి ఈ సహకారం, ఈ సమన్వయం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాను. ఇక ఈ 2 పుస్తకాలు ఆవిష్కరించిన ఈ 2 పుస్తకాలు నేను చదివినప్పుడు నాకు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ ఉందని అనుకుంటున్నాను. ఏమిటంటే, నేను జైల్లో ఉన్నాను. నేరం ఆరోపించబడి జైల్లో ఉన్నాం. అది ఉద్యమాలు, ప్రజా ఉద్యమాల్లో భాగంగా పెట్టిన కేసు. అప్పుడు జైళ్ళలో నేరస్తుల్ని వేరు కేటగిరీస్గా పరిగణించి వేరు సెల్స్లో పెడతారు. చిన్న నేరాలు వాళ్ళు ఒక దగ్గర, కొంచెం ఓ మోస్తరు నేరాలు ఇంకో దగ్గర, హత్యలు దోపిడీలు ఇలాంటివి జరిగే వాళ్ళందరినీ ఓ దగ్గర పెడతారు. నా మీద మోపినటువంటి నేరం రీత్యా కరుడుగట్టిన నేరస్తులు అనే ముద్ర వేయబడినటువంటి వాళ్లతో ఆ సెల్లో నేను ఉంచారు. అందుకని వాళ్ళతో నేను ఎక్కువ సమయం గడిపాను. వాళ్ళ బతుకేమిటి, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళ స్పందనలు ఏమిటి, ఇవన్నీ ఒక వారం రోజులు ఆ రకంగా గడిపిన తర్వాత జైలు సూపరింటెండెంట్ గారు వచ్చి, ఈయన్ని ఇక్కడ పెట్టారేమిటి, ఇది కొత్త ప్రమాదానికి దారి తీస్తుంది, ఈయన తీసుకెళ్ళి మార్చేయండి అని చెప్పి నన్ను అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. సాధారణ జైలు నేరస్తుల దారిలోకి నన్ను మార్చేశారు. లేకపోతే ఇంకొంచెం వివరాలు తెలుసుకుని ఉండేవాళ్ళని. ఆ అనుభవాలు, ఆ వారం రోజుల్లో వాళ్ళ అనుభవాలని, వాళ్ళతో నాకున్న సంపర్కంతో ఆ ఆలోచనల్ని హేమలత గారు రాసినటువంటి గ్రంథంలో ఆవిడ పేర్కొన్న విషయాల్ని పోలిస్తే చాలా ఒక్కసారి అవన్నీ నాకు మళ్ళీ గుర్తుకొచ్చాయి. మామూలు మనుషుల్ని ముందుగానే ముద్ర వేసి, అసలు ఈ సమాజానికి ఉన్న జబ్బే అది, పుట్టుకతోటే ఈ కులం అని ముద్ర వేసి వాళ్ళ తప్పు లేకపోయినా జీవితాంతం కొన్ని శిక్షలకి సామాజికంగా గురి చేసేటువంటి దురాచారం నేటికి ఉన్నటువంటి సమాజం. పుట్టుకతోటే ఆడవాళ్ళు పనికిమాలిన వాళ్ళు, అబలలు అని చెప్పి వాళ్ళని చిన్నచూపు చూసే సమాజం. అలాగే నేరస్తులు అనే పుట్టుకతోటే ముద్ర వేసి, లేదా ఒక్కసారి నేరం చేశారు కాబట్టి ఇంక జీవితాంతం నేరాలు చేస్తూనే ఉంటారు అనే ఒక మైండ్ సెట్ తోటి ఉండేటువంటి ధోరణి. ఇది 50 ఏళ్ల క్రితం మొదలైంది, ఇప్పటికీ కూడా ఉంది. ఈ ఉద్యమం ఇంకా చాలా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరాన్ని అది తెలియజేస్తుంది. రెండవది, హేమలత గారు అందులో ఒక మంచి విషయం చెప్పారు. అసలు దొంగలందరూ పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతున్నారు అనేది.
ఇప్పుడు మామూలు పెద్ద మనుషుల్లో లేరు, చాలా పెద్ద మనుషుల్లో చలమణి అవుతున్నారు. ఈరోజు గాంధీ గారి జయంతి. గాంధీ గారి జయంతి రోజున నేను ఒక దుర్వార్త విన్నాను. ఏమిటంటే, చదివాను పత్రికలో, గాంధీ గారి హత్యలో భాగం ఉంది అని ఆరోపించబడినటువంటి సంస్థ ఆ ఆర్ఎస్ఎస్ తాలూకా పేరు మీద భారత ప్రభుత్వం 100 రూపాయల నాణ్యాన్ని, ఒక స్టాంపుని విడుదల చేసింది ఆల్రెడీ. అంటే ఎప్పుడో చేసుకోవచ్చు, కానీ ఈ సందర్భంగా దాన్ని కోయిన్సైడ్ చేయడం అంటే ఎంత వేళాకోళం. జాతిపిత పట్ల, జాతి ఉద్యమం పట్ల ఎంత నిస్సాకారంగా, ఎంత తేలికపాటితో వ్యవహరించే వాళ్ళు ఈరోజు ఉన్నారు అక్కడ అనేటువంటిది మనకందరికీ కరిచివేసేటటువంటి ఒక విషయం. సీరియస్గానే మనం అందరం వీటన్నిటి గురించి ఆలోచించాలి. ఎక్కడికో జారిపోతుంది పరిస్థితి, దీన్ని అదుపు చేయాలి అనేటువంటి పరిస్థితి, వాతావరణం ఉన్నప్పుడు అందరం, అన్ని శక్తులు, అభ్యుదయవాదులు అందరూ చేతులు కలిపి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకాలు చదివినప్పుడు నాకు ఇంకొక స్పందన ఏమిటంటే, నేను గతంలో ఒక నవల చదివాను, భూలోకంలో శని ఆ నవల పేరు. దాని ఇంగ్లీష్ మాతృక రాసిన అతను ఆంటన్ టామ్ సారే. అతను ఆ నవల పేరేంటంటే ది మిస్అడ్వెంచర్స్ ఆఫ్ న్యూ సాటర్న్. కొత్త శని గారి దుస్సాహసిక కార్యక్రమాలని, అది దాని టైటిల్, మిస్అడ్వెంచర్స్ ఆఫ్ ఎ న్యూ సాటర్న్. చాలా విచిత్రంగా అది మొదలవుతుంది. స్వర్గలోకం దగ్గర మొదలై నవల పూర్తయ్యేసరికి ఈ కొత్త శాటన్ గారికి దేవుడు, ఈ నమ్మకాలు, ఇదంతా మిథ్య, ఉన్నదంతా మనుషులు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలే అనేటువంటి దాంతో నవల ముగుస్తుంది. చాలా అద్భుతమైన నవల. అంటే నవల ఇతివృత్తం కూడా 2 నిమిషాల్లో చెప్పాలి మీకు, ఎందుకంటే మొదలెట్టడం ఎలా మొదలెట్టినా దాని ముగింపు మనకు కావాల్సిన ముగింపు ఉంది. ఈ కొత్త సైతాన్ గారికి నరకంలో శిక్షలు వేయాలి. శిక్షలు పెరిగిపోతున్నాయి, వర్క్లోడ్ పెరిగిపోతుంది. అప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది. ఏమని అంటే, నేరం చేసినటువంటి వాళ్ళందరూ కావాలనే చేస్తున్నారా, వాళ్ళ చేతుల్లో నేరం చేయకుండా తప్పించుకోగలిగిన అవకాశం ఉండి కూడా నేరం చేస్తున్నారా, లేక అనివార్యమై చేస్తున్నారా? అనివార్యమై చేస్తే తప్పు వాళ్ళది కాదు, ఆ పరిస్థితుల్ని సృష్టించినటువంటి దేవుడిది. కాబట్టి దీని గురించి దేవుడితో తేల్చుకోవాలని స్వర్గలోకానికి వెళ్తాడు. దేవుడు ఇంటర్వ్యూ ఇవ్వడు, నిరీక్షిస్తాడు. నిరీక్షించిన తర్వాత లోకం నుంచి ఒక కబురు వస్తుంది, దేవుడు నీకు ఇంటర్వ్యూ ఇవ్వడు, నువ్వు తేల్చుకునేదేదో నువ్వే పోయి భూలోకంలోకి వెళ్ళి తేల్చుకో అంటారు. అప్పుడు భూలోకం మీదకి ఆ శని వస్తాడు, మనిషి రూపంలో వస్తాడు. వచ్చిన తర్వాత అతని ప్రయాణం ఎలా జరుగుతుంది, చివరికి అతను ఎక్కడికి తేలుతాడు, ఆ సమాజంలో ఉన్న దోపిడీ ఎలా ఉంది, సమాజంలో మోసం ఎలా ఉంది, చాలా అద్భుతమైనటువంటి నవల. చివరికి అంతా అయిన తర్వాత మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక డైలాగ్ జరుగుతుంది ఆ గేట్ కాపలా వాడైన పీటర్ తోటి. ఆ డైలాగ్ అద్భుతమైనటువంటిది. దాని ముగింపులో అడుగుతాడు, ఇవన్నీ ఎందుకు ఇలాగా ఉన్నాయి అంటే, ఈ ప్రశ్న నువ్వు అడిగే ముందు నీకు ఒక ప్రీ కండిషన్ ఉండాలి, నువ్వు నమ్మకం ఉండాలి. నువ్వు దేవుడిని నమ్మితే అప్పుడు నీకు ఈ ప్రశ్నలు, లేకపోతే అంటాడు శాటన్, లేకపోతే ఏమీ లేదు అంటాడు. నువ్వు దేవుడిని నమ్మకపోతే నువ్వు ఈ అనవసరమైన ఈ ప్రశ్నలన్నీ వేయాల్సిన అవసరమే లేదు. అప్పుడు వాడు రియలైజ్ అయ్యి, అసలు ఇదంతా అనవసరం కదా, మనం ఈ విశ్వాసం అనేటువంటి దాని నుంచి తెచ్చుకున్న ఈ తలనొప్పుల్లోంచే మొత్తం అన్నీ వచ్చాయి. ఉన్నదంతా మనుషులు, మానవత్వం, వాళ్ళ మంచి చెడు, ఆ సంఘర్షణ, దానిలోంచి ముందుకు అభ్యుదయం వైపు నడవడం అనేదే పరిష్కారం అనేటువంటిది చాలా చక్కగా చూపించిన చిన్న నవల. దాన్ని మళ్ళా అది కూడా ప్రజాశక్తి బుక్ హౌసే తెలుగులో ముద్రించాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్ముద్రణ కూడా వస్తుంది. వీలైతే దాన్ని కూడా ఒక ఆవిష్కరణ కార్యక్రమం నాస్తిక కేంద్రం వాళ్ళతో కలిసి పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని భావాలు, మనం బలమైన స్పష్టమైన భావాలు కలిగి ఉండడం ఒక భాగం, వాటిని పాపులర్గా జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈ 2 నవలలు, ఇది నిజానికి నేరస్తుల సంస్కరణ అన్నది
అది డాక్యుమెంట్లా లేదు. ఒక యథార్థ జీవితాల గాథలన్నీ చదువుతుంటూ కళ్ళ ముందు ఒక సినిమా తిరుగుతున్నట్టుగా ఉంది అది. రెండోది ఒక నవల, అది కూడా ఇతివృత్తం ఈ అంశాన్నే తీసుకుని రాసినవి. వీటిని కూడా జనాల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. అన్నిటికీ మించి అసలు నేరస్తులు, లీగల్గా కొల్లగొడుతున్నటువంటి వాళ్ళు, కొల్లగొట్టడానికి కావాల్సిన కొత్త చట్టాలు చేసుకుని మరీ తమ దోపిడీని సమర్థించుకుంటున్నటువంటి వాళ్ళు చెలరేగిపోతున్న కాలంలో మనం వాళ్ళను వదిలేసి అనివార్యమైన పరిస్థితుల్లో కొన్ని నేరాలకి పాల్పడి లేకపోతే ఆరోపణలకు గురైనటువంటి వాళ్ళని శిక్షించడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అందుకని ఈ సంస్కరణల ఉద్యమం అనేటువంటిది కేవలం నేరస్తులుగా ఆరోపించబడుతున్నటువంటి వాళ్ళ గురించే, ఆ జాతుల గురించే కాదు, అసలు నేరాలకి వెనకాతలు ఉన్నటువంటి పెద్దలు. అది హేమలత గారు మాత్రం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా, చాలా సూటిగా రాశారు. అసలు నేరస్తులు, తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు, సంఘంలో పెద్దలుగా చలామణి అవుతున్న వాళ్ళు, వాళ్ళ సంగతి తేల్చాలి అనేటువంటిది ఈ రెండింటిని చదివిన తర్వాత అభిప్రాయం మరింత స్పష్టంగా బలపడుతుంది. ఆ దిశగా చాలా మంచి గ్రంథాలు, ఆ ఆవిష్కరణ సభలో పాల్గొనే అవకాశం, ఆ పుస్తకాలని పునర్ముద్రించే అవకాశం మా ప్రజాశక్తి బుక్ హౌస్కి ఇచ్చినందుకు నాస్తిక కేంద్రం వారికి, నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ పుస్తకం క్రిమినల్ సైకాలజీ అనేలో నేరస్తుల సంస్కరణ, దీంట్లో ప్రతి వర్డు వాస్తవమే, ప్రతి వర్డు, ప్రతి అక్షరం, ప్రతి శబ్దం, ప్రతి ఇది పదం కూడా వాస్తవమే. దాంట్లో ఈ గరికపాటి ప్రభాకర్ ఎవరు వచ్చారో ఆయన రాసినవి కూడా ఉన్నాయి ఉత్తరాలు. నిజంగా ఈయన అన్నారు, అసలు నేరస్తు పెద్ద నేరస్తు వేరు. వాళ్ళు రాస్తారు, బంగారం కొల్లగొట్టుకొస్తే ఆ బంగారం తీసి పెట్టుబడిదారులు, మామూలుగా మనం పెట్టుబడిదారులు అంటే ఏదో ఉద్యోగ వ్యాపారానికి పెట్టుబడి, దొంగతనానికి కూడా పెట్టేవాళ్ళు. దొంగతనానికి పెట్టుబడి పెట్టి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి అది కొల్లగొట్టుకొచ్చాక 10% వీళ్ళకి మిగులుతుంది, 90% వాళ్ళకి. చివరికి మళ్ళీ వాళ్ళు బీదరికంలోనే ఉంటారు. అసలు ఆశయం ఉన్నమాట నా వాస్తవ చిత్రం. పెట్టుబడి, దొంగతనం చేయడానికి పెట్టుబడి, దాంట్లో మళ్ళీ పోలీసులు వాట. ఆ బంగారం బంగారం తీసుకొచ్చే చివరికి బంగారంతో వాళ్ళు తీసుకున్న కొద్దిపాటి ఇదే, దాంట్లో కొద్దిపాటికి ఇస్తారు. చివరికి మళ్ళీ మా పేదరికం మాదే. ఉన్నబడి వాస్తవంగా చెప్పారు. అసలు ఈ చదవాలి ప్రతి ఒక్కరు మాత్రం, అసలు ఎవరు మిస్ అవ్వడం వీలేదు. నేరస్తుల సంస్కరణ పుస్తకం మాత్రం ప్రతి ఒక్కరు చదవాల్సిందే. మేము ఎథీ సెంటర్ ఛానల్లో దిగుని చెబుతున్నాను, నేను చెబుతుంటే అసలు ట్రెమెండస్ రెస్పాన్స్గా ఉంది, అసలు చెప్పలేనిది. అలాగే జీవన ప్రభాతం కూడా నేరస్తుల పుస్తకం. ఇది నవలే కానీ జీవిత చిత్రం అనేది చాలా బాగా పాత్రలు పడిన. అందుకనే ఈయన మన సినారే గారు దీంట్లో ఎంత గొప్పగా ఇచ్చారంటే, కాంప్లిమెంట్ గొప్పగా ఇచ్చారు. చాలా దీనికి అవార్డు కూడా వచ్చింది పుస్తకానికి, అకాడమీ అవార్డు. అంచేత ఎక్కడో పెట్టుబడిదారులు లేరు, దొంగలు కూడా పెట్టుబడిదారులు ఉన్నారు. ఇక మన ముఖ్య అతిథి గారు గౌరవనీయ డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు గారు మాట్లాడే ముందర రెండు మాటలు. కేంద్రం తరఫున నిర్వహించిన అనేక సాంఘిక సంస్కరణోద్యమాలకి ముఖ్యంగా 2 వ్యవస్థలు, హేమలత గారు, లవణం గారు ఎంత విమర్శనాత్మకంగా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం పనిచేసే స్వచ్ఛంద నాయకులకి, కార్యకర్తలకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అని మనమే నిర్వచించుకున్నాం. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు సాంఘిక సంస్కర్తలు చేసే పనులు రకరకాల కారణాల చేత, ముఖ్యంగా ఓట్లు తెచ్చుకోవటానికి సంక్షేమ కార్యక్రమాలని చెప్పి ఎన్నిక కాబడిన ప్రభుత్వాలు తీసేసుకున్నాయి. దాంతో ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. సాంఘిక కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలా, స్వచ్ఛంద సంస్థలు చేయాలా అనేది. అయితే ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ అని కష్టంగా సాంఘిక మార్పు తెచ్చే కార్యక్రమాలేమో చాలా తెలివిగా
సంఘానికి నాయకులకు వదిలేశారు. సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు పెట్టి మెటీరియల్ ప్రోగ్రామ్స్ మాత్రం ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఇది జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత. కాబట్టి కొంత సాంఘికమైన అభినివేశం ఉన్న నాయకులు మాత్రమే స్వచ్ఛందంగా సాంఘిక సంస్కరణోద్యమ కార్యక్రమాలను భుజాన వేసుకున్నారు. అన్నిటికంటే అత్యంత సంక్లిష్టమైంది సాంఘిక మార్పు ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడపటమే. భారతదేశంలో అని చెప్పచ్చు, భారతదేశం కాకపోయినా దక్షిణ భారతదేశంలో మాత్రం అటువంటి మహత్తర బాధ్యతని భుజాన వేసుకొని 50 సంవత్సరాలు నిర్విరామంగా నడిపిన ఏకైక సంస్థ నాస్తి కేంద్రం దక్షిణ భారతదేశ చరిత్రలో, ఆధునిక దక్షిణ భారతదేశ చరిత్రలో. దానిలో అందరం మనం రోజు ప్రత్యక్షంగా కూర్చున్నాం. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ అని మనం నిర్ణయించుకున్న తర్వాత 3 వ్యవస్థలు కనుక దానికి సహకరించకపోతే సాంఘిక మార్పు సాధ్యం కాదు. మొట్టమొదటిది పోలీస్ యంత్రాంగం, రెండోది రెవెన్యూ యంత్రాంగం, మూడోది న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు మామూలు సామాన్య మానవులకి కార్యకర్తలకు కొరుకుడు పడే వ్యవస్థలు కాదు. ఎందుకంటే నమ్మటం కష్టం, ఎదుటి వ్యక్తి నిజంగా చేస్తున్న నమ్మటం కష్టం. అటువంటి చారిత్రక నమ్మకాన్ని పాదుగొలిపి 3 వ్యవస్థల్ని తమ వెనక పెట్టుకొని మద్దతుగా నడిపించిన ఘనమైన చరిత్ర హేమలత లవణం గారిది నాస్తి కేంద్రం అండి. అటు పోలీస్ వ్యవస్థ కానీ, మొట్టమొదట పనిచేసిన కమల్ కుమార్ ఐపీఎస్, దానికంటే ముందర ఎంవి థామస్ ఐపీఎస్ గారు, అక్కడి నుంచి హెచ్జే దొర గారు, పూర్ణచంద్రరావు గారు, ఇంతవరకు కూడా రవిశంకర్ అయ్యన్నార్ గారు, ఒకళ్ళు కాదు అటు నిజాం ఇక్కడ కానీ ఇటువంటి పోలీసు వ్యవస్థ నుంచి వీళ్ళందరూ వెనక రొడ్డం ప్రభాకర్ రావు గారు, వీళ్ళందరినీ మర్చిపోయి హెచ్జే దొర గారు మొన్నటిదాకా పుస్తకాన్ని ముందు మాట రాసిన వాళ్ళు. అటు పోలీసు వ్యవస్థ నుంచి, రెవెన్యూ వ్యవస్థ నుంచి మన కృష్ణన్ గారు, పిఎస్ కృష్ణన్ గారి దగ్గర నుంచి, కత్తి చంద్రయ్య గారి దగ్గర నుంచి, ఈనాడు ఉన్న ఆఫీసర్లు ఢిల్లీరావు గారి దాకా రెవెన్యూ వ్యవస్థ నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంకా న్యాయ వ్యవస్థకు సంబంధించి ఈ కేసులు కోర్టులకు తీసుకెళ్ళినప్పుడు హేమలత లవణం గారు మానవతా దృక్పథంతో వాళ్ళకి వేయాల్సిన శిక్ష కంటే కూడా తక్కువ శిక్షలు వేసి ఎంకరేజ్ చేసింది న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో కనుక చేయకపోతే మనం ఈ ఉద్యమం సక్సెస్ అయ్యేది కాదు, విజయవంతం అయ్యేది కాదు అని చెప్పి వాళ్ళు లవణం గారు, హేమలత గారు చాలా కాలం చెప్పేవాళ్ళు. దానికి సాక్ష్యం కూడా ఇదే. కాబట్టి అటువంటి వీటన్నిటికంటే ఈ 3 కూడా అత్యంత ముఖ్యమైనది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ సహకారం కనుక లేకపోతే ఈ ఉద్యమాలు ఈ 100% పరిపూర్ణత వచ్చేది కాదు. అందుకనే ఈరోజు మా అందరికీ సంతోషం, 50 సంవత్సరాల సభలో ఈ పుస్తకావిష్కరణకి సందేశం ఇవ్వడానికి న్యాయ వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తి గారు మా దగ్గర రావటం అనేది నిజమైన ఒక రకమైన ఇది పొయిటిక్ జస్టిఫికేషన్ అంటాం. అటువంటి జస్టిఫికేషన్ ఉన్న సభ ఇది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు గారిని సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, అటు సామాజిక సేవలోను, వైద్య రంగంలోను, అలాగే సాహితీ రంగంలోను ఉన్నటువంటి ప్రముఖుల మధ్య ఒక న్యాయమూర్తిగా నేను మీ అందరి ముందు, మా ముందు మీరు, మీ ముందు నేను, దాదాపుగా 10 గంటలకి నేను ఈ ఆవరణలో వచ్చిన తర్వాత దాదాపు 2.5 గంట తర్వాత నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. సరే, ముఖ్య అతిథిగా వచ్చిన తర్వాత ఉండే పాత్ర అందరికన్నా చివరే, పేరుకే ముఖ్యము అతిథి. మాటలకు
చివరి వ్యక్తి. సో అలాంటి క్రమంలో నన్ను సంస్కార్ నాస్తిక కేంద్రం తరపున ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సరే, సుందర్ నా బాల్యమిత్రుడు. అతనికి నా గురించి తెలుసు కాబట్టి మీ అందరికీ తనకు తెలిసినంత వరకు చెప్పగలిగాడు. సరే, మీ అందరికీ కూడా నేను కొత్త వ్యక్తిని. సమరం గారు అంటే ఎప్పటి నుంచో యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి, ముఖ్యంగా అంతకుముందు సమరం గారి డాక్టర్ గారు సమరం అనే యాంగిల్లో ఇప్పుడు నాకు 58 సంవత్సరాలు. దాదాపుగా యుక్త వయసు అంటే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పటి నుంచి కూడా సమరం గారి పేరు వింటూ చూస్తూ, ఈరోజు ప్రత్యేకంగా మీ ఆవరణ మొత్తం తిరిగిన క్రమంలో నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. సమరం గారు, నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకసారి మద్రాస్ స్కూల్ తరపున ట్రిప్ తీసుకెళ్ళారు. అక్కడ మనం పాటలు కూడా వినుంటాం. పల్లెటూరు నుంచి వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఇదిగో దీన్ని మెడికల్ కాలేజ్ అంటారు, దీన్ని చచ్చిన కాలేజ్ అంటారు, బతికిన కాలేజ్ అంటారు అని విన్నాం, చూశాను నేను కూడా. అవి అప్పట్లో ప్రముఖంగా తీసుకెళ్ళేవాళ్ళు మ్యూజియంస్ చూపించడానికి, ఆ రాష్ట్రం యొక్క, దేశం యొక్క చరిత్ర గురించి తెలుసుకునే భాగంగా. అలాగే అది సాంఘిక పరంగా, శాస్త్రీయ పరంగా అలాంటి ట్రిప్స్ స్కూళ్ళల్లో జరుగుతుండేవి చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు. ఇప్పుడు బహుశా అటువంటి కార్యక్రమాలు లేవు, పిల్లలకి అంత తీరిక లేదు, తల్లిదండ్రులకి అంత ఆలోచించే సమయమూ లేదు. పిల్లలు చదువుతుంటే చాలు, ఇన్స్టిట్యూషన్ కాలేజీకి వెళ్ళుంటే చాలు, కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటే చాలు, ఈ దేశంలో గొప్ప మేధావిగా ప్రపంచ స్థాయిలో కూడా మంచి స్థానంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అని సంతోషపడుతున్న రోజులు ఇవి. మరి అదే సంతోషాన్ని 50 సంవత్సరాల క్రితం ఆలోచించగలిగినటువంటి ఈ పరిణామాల్ని చూసిన క్రమంలో మరి గోరా గారు కుటుంబ పరంగా, గోరా గారి గురించి కూడా విన్నాను. ఎందుకంటే నేను కావలి జవహర్ భారతిలో చదవటం, విశ్వోదయ సంస్థల్లో చదవటం, తర్వాత ఎవరికి తెలియదు ఏంటంటే మా కుటుంబ చరిత్ర పూర్తిగా కూడా మా గ్రాండ్ ఫాదర్స్ అందరూ కూడా కమ్యూనిస్టులుగా, ఆ రోజున ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఉన్న రోజుల్లోనూ ఈ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వారిలో మా తాతలు ఉండటం కూడాను, బహుశా అంటే మేము అలా ఉండలేకపోవచ్చు, మాలో ఆలోచనలు, మా చుట్టూ ఉన్న వాతావరణం, అప్పటి పరిస్థితులు. మరి విజయవాడ ఒకప్పటికి కమ్యూనిస్టుల గడ్డ, మరి ఈరోజు కనపడదే. ఈ ప్రశ్న ఎవరు వేసుకోవాలి, ఎవరు సమాధానం చెప్పగలగాలి? ఇలాంటివి ఎన్నో. సరే, నేను న్యాయమూర్తిగా నాకు కొన్ని పరిమితులు ఉంటాయి మాట్లాడడానికి, నేను అంతకన్నా మాట్లాడలేను. ఇటువంటి కార్యక్రమాలకు రావడమే చాలా కొంతైనా కొన్ని విషయాలు పూర్తిగా వ్యక్తీకరించలేకపోయినా కొంతమేర మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది అని నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా చాలా కార్యక్రమాలు చేస్తుండేవాడిని జడ్జిగా, న్యాయమూర్తిగా. 4 నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు సుందర్ నాతో మాట్లాడుతూ,
ఇలాంటి ఈ కార్యక్రమం అన్నది హేమలత లవణం గారి వారి పుస్తకాలు మళ్ళీ ఇట్లా ప్రజాశక్తి వారి సహకారంతో రీప్రింట్ చేశారు. వాటికి ఏదైనా కార్యక్రమం పెట్టదలుచుకున్నారు, నువ్వు రాగలవా అని నన్ను అడిగినప్పుడు, సరే ఎప్పుడు ఏంటి అక్టోబర్లో అంటే, సరే అక్టోబర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి నేను వచ్చి ఉంటాను. మళ్ళీ తేదీల గురించి ఉన్నప్పుడు అక్టోబర్ 2 గాంధీ జయంతి ఉంది కదా, ఆ రోజు పెట్టుకుంటే అన్నిటికీ కూడాను మీరనే కార్యక్రమం కూడా బాగుంటుంది అన్న ఒక ఆలోచనని సుందర్తో పంచుకోవడం, ఆ ద్వారా తర్వాత మీతో చర్చించి ఇది ఈరోజే ఫిక్స్ చేయటం జరిగింది. అయితే ఈ నేరస్తుల సంస్కరణ అనే దాని గురించి చెప్పాలంటే నేను 1991లో ఈ న్యాయవాద వృత్తిలోకి వచ్చానండి. ప్రాక్టీస్ లా చదివి నాకు గుర్తుకొస్తున్న కొన్ని విషయాలు. కందుకూరులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను, ప్రకాశం జిల్లా కందుకూరులో. నాకు వచ్చిన మొట్టమొదటి కేసు స్టువర్ట్పురం రైల్వే స్నాచర్ రేపల్లె కృపారావు అని ఇప్పటికీ నాకు గుర్తు. దాదాపుగా ఇది 34 సంవత్సరాల అటు న్యాయవాదిగా ఇటు న్యాయమూర్తిగా నా మొట్టమొదటి కేసు. అతన్ని జైల్లో పెట్టిన తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాళ్ళ భార్య వచ్చింది నా దగ్గరికి చిన్నపిల్లల్ని తీసుకొని, సార్ మా హస్బెండ్ ఇట్లా జైల్లో పెట్టున్నారు, మీరు మాకు సహాయం చేయాలి అని అడిగినప్పుడు, సరే నేను మొట్టమొదటి కేసు కదా అని ప్రత్యేకించి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టినప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి కేసు సార్, నాకు ఇటువంటి కేసుల్లో నాకు బెయిల్ ఇస్తే నాకు ఇంకా మంచి గుర్తింపు వచ్చి నా దగ్గరికి ఇంకా నేను ప్రాక్టీస్ పరంగా న్యాయవాద వృత్తిలో ఇంకా ఎదుగుతాను సార్ అని న్యాయమూర్తి గారిని అడిగినప్పుడు, నువ్వు ముందు బెయిల్ ఆర్గ్యుమెంట్ చెప్పు మన్మోహరావు గారు చూద్దాము అని అన్నాడు ఆయన. సరే కొంచెం అదేంటంటే బెయిల్ వేశాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి నేర ప్రవృత్తుల గురించి చెప్తున్నాను. అంటే అవి నిజంగా వాళ్ళు ఆ నేరాలు చేసిన క్రమమా, లేక కొన్ని పరిస్థితులు వాళ్ళని ఆ వైపు నెట్టబడిన క్రమమా, లేక వ్యవస్థల్లో ఉన్నటువంటి దీన్ని, అంటే వాళ్ళు ఇప్పుడు క్రైమ్ మీటింగ్స్లో పోలీసు వాళ్ళందరూ లెక్కలు చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు ఎన్ని క్రైమ్స్ చేశారండి, మీ స్టేషన్లో ఎన్ని క్రైములు ఉన్నాయి, మీ స్టేషన్లో ఎన్ని క్రైములు ఉన్నాయని. ఆ క్రైముల్లో లెక్కలు చూపించుకోవడానికి లెక్కలు కట్టే పరిస్థితి కూడా ఉంటుంది, దానికోసం కేసులు కట్టే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ క్రమంలో నేను ఏదో రేపల్ల కృపారావు అని అతను వచ్చాడు, నేను ఒక బెయిల్ వేస్తున్నాను అని నేను అనుకున్నాను. పోలీసు వారు వాళ్ళు వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు, సార్ ఈజ్ వెరీ నోటోరియస్ సార్, దగ్గర మన జిల్లాలోనే 10 కేసులు క్రైమ్ రిజిస్టర్ అయి ఉంది, ఇతనికి బెయిల్ ఇవ్వడానికి కష్టం సార్, మోస్ట్ వాంటెడ్ పర్సన్ అన్నారు. నిజమే, మరి 10 కేసులు ఉన్నాయి అంటే మోస్ట్ వాంటెడే కాకుండా ఎలా ఉంటాడు? 10 స్టేషన్లకు అతను మోస్ట్ వాంటెడ్. 10 స్టేషన్లలో లెక్కలు చూయించుకోవాలి. 10 స్టేషన్లలో మరి మేము ముద్దాయిల్ని అరెస్ట్ చేశాము, నేరస్తుల్ని అని వాళ్ళు లెక్కలు చెప్పాలి. మరి చాలా కష్టమైన అంశం కదా వాళ్ళకి. ఒక దొరికిన వ్యక్తిని దొరికినట్టుగా చూయించుకునేదానికి ఎన్నైనా చెప్తారు. సార్ నేను ఒకటే చెప్పాను, సార్ 10 కేసుల సంగతి మాకు తెలియదు, అతనికి కూడా తెలుసో లేదో, కానీ అతనికి వెనకాల కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని తీసుకోవాలంటే వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ అంటే అతని జీవన విధానం గురించి చెప్పిన తర్వాత ఆ జడ్జి గారు కూడా సహకరించి బెయిల్ ఇవ్వడం జరిగింది.
అతను వచ్చిన మరుక్షణం అప్పటికే నన్ను దాదాపుగా ఈ 10 పోలీస్ స్టేషన్ల పోలీసు వాళ్ళందరూ నన్ను చుట్టుముట్టేస్తున్నారు. రాగానే చెప్పండి తీసుకెళ్ళిపోవాలి అని. సో అటువంటి క్రమంలో ఇప్పుడు అంటే ప్రాక్టికల్గా చూసినటువంటి అంశం, నేను అతన్ని బయటికి తీసుకొచ్చాను. మళ్ళీ ఈ కేసు సంగతి ఏంటో తెలీదు, నేనైతే చూడలేదు, వినలేదు. ఈ 10 కేసులకు సంబంధించి అందరూ తీసుకెళ్ళిపోయారు. మరి తర్వాత నాకు ఎప్పుడు నేను తారసపడలేదు. తర్వాత నేను కాలక్రమంలో నేను మళ్ళీ ప్రాక్టీస్ హైకోర్టుకి షిఫ్ట్ అవ్వడం, అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండటం జరిగిపోయింది. అందువల్ల నాకున్నటువంటి కొద్ది అంటే ఎలా ఉంటుంది, సరే నేరము, నేర ప్రవృత్తి, నేర ప్రస్తావన దాదాపుగా నేను నా 30 ఏళ్ల న్యాయవాద వృత్తి తర్వాత న్యాయమూర్తిగా నేను చూసిన క్రమం. అప్పుడు పోలీస్ స్టేషన్కి కూడా జైళ్ళకి కూడా వెళ్ళిన పరిస్థితి. ఇందాక నా శర్మ గారు గుర్తు చేసుకున్నారు, నన్ను ఒకానొక పరిస్థితుల్లో నేను కూడా నా జైలు జీవితం చూడాల్సి వచ్చింది, ఉన్నాను నేరస్తులతోటి, వాళ్ళందరితోటి ఉన్న క్రమంలో ఆయన అనుభవాన్ని గుర్తుంచున్నారు. అంటే మాకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే మేము వీళ్ళ కోసం, వీళ్ళతో మాట్లాడడం కోసం మేము జైలుకి వెళ్తుండేవాళ్ళం. ముద్దాయిగా కాదు కానీ లాయర్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఏమేమి అవసరం అవుతాయి, వాళ్ళకి అసలు వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల మీద వాళ్ళకి అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించడం కోసం, ఇంకా లేకపోతే వాళ్ళ కుటుంబ విషయాలు ఇంకేదైనా ఉంటే మాట్లాడడం కోసం అందరినీ అలౌ చేయరు కాబట్టి, వాళ్ళ లాయర్గా ఉండేవాళ్ళం కాబట్టి మమ్మల్ని అలౌ చేసేవాళ్ళు. అలా దగ్గరగా ఏ జైళ్ళు, వాటిని సంస్కరణాలయాలు అని ఏ పేరైనా అనండి, ఎవరైనా అని ఉండొచ్చు, గాంధీ గారు అని ఉండొచ్చు, సంస్కరణాలయం కాదనట్లేదు. అలాంటి క్రమంలో ఆ జైళ్ళను కూడా మేము ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి. అయితే ఇవన్నీ ఈ 30 ఏళ్ళు నేర సంస్కరణ ఈ పుస్తకాలకు సంబంధించి మళ్ళీ ఈ 50 సంవత్సరాల కాలం, దాంట్లో ఒక వ్యవస్థలో మాకున్న అనుభవం, ఇవన్నీ చూసిన క్రమంలో అప్పటికీ ఇప్పటికీ నేరస్తులు అంటే మనం ఇక్కడ హేమలత లవణం గారి గురించి జరుగుతున్న కార్యక్రమంగా చూసిన క్రమంలో వారు ఆ రోజున ప్రారంభించినటువంటి ఆ మార్పు కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అప్పటి ఉన్నటువంటి సమాజంలో పూర్తిగా ఆ మార్పులో వాళ్ళు సాధించినటువంటి విజయం, వాళ్ళు సాధించిన విజయం వెనుక పూర్తిగా మన సమాజంలో ఉన్నటువంటి ఈ పూర్తిగా రూపుమాపగలిగిన పరిస్థితి అనేది ఆలోచిస్తే ఆ రోజున ఉన్నటువంటి నేర ప్రపంచం కన్నా మనం ఏదో కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి అభ్యంతరకరము అనేది పక్కన పెట్టినా అప్పటి పరిస్థితుల్ని వాటిల్ని చూసిన క్రమంలో అప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ మార్పుని సూచించిన పరిస్థితి. ఈరోజు ఒక్కసారి మాటల్లో కూడా ఇందాక సమరంగా అన్నారు, ఒకసారి మీరు స్టువర్ట్పురం వెళ్ళి చూడగలిగితే బాగుంటుంది సార్ అని. సార్ స్టువర్ట్పురం వెళ్ళాను, చూశాను, చాలా బాగుంటుంది, మీ ఇది ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేది నేను చెప్పగలిగేది. అయితే వాళ్ళు ఆ రోజున ప్రదర్శించినటువంటి వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు ఏ మార్పు కోసం అయితే ప్రయత్నించారో ఆ మార్పుని మనం ఈరోజు ఆ మార్పుని ఒకసారి పరిశీలిస్తే ఇంకా ఆ మార్పుకి ఇంకా
పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఆ రోజు అన్ని వ్యవస్థల్లో సహకారం ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. కానీ ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే నేర ప్రపంచం అని మనం అనుకుంటామో ఆ నేరాలు గనక చూసుకుంటే ఈరోజు భారతదేశంలో గత 40 సంవత్సరాలు, ఇదే 50 సంవత్సరాలు మనం తీసుకుంటే ఆ రోజున ఉన్నటువంటి నేర పరిస్థితులు, నేర చరిత్ర ఎలా ఉంది, ఈ రోజున 2025 సంవత్సరంలో మనం ఎటువంటి నేర ప్రపంచంలో ఉన్నాం? నేరం అనేది ఆ రోజున ప్రత్యేకించి ఒక తోట్పురానికో కప్పరాళ్ళ తిప్పకో పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. వాళ్ళు మారారు, వాళ్ళలో మార్పు కనపడుతుంది. వాళ్ళ ఆలోచన విధానాలు మారాయి. ఎందుకంటే ఈ మధ్యనే నేను ఇక్కడికి వద్దాం అనుకున్న కార్యక్రమం అప్పుడే ఎప్పుడూ టైగర్ నాగేశ్వరరావు గారి గురించి విన్నాను, కానీ తెలుసు కానీ నేను ఎప్పుడు అంత ప్రత్యేకించి చూడలే. ఈ మధ్య మనం కార్యక్రమం అనుకున్నాం కదా, అసలు ఏంటి మధ్య ఏదో సినిమా వచ్చిందని విన్నాను, తెలుగులో చూద్దాం అని చెప్పి టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా పూర్తిగా చూశాను. సరే, అది సినిమా ఫిక్షన్, దాని గురించి అంత దూరం మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పాత్రలు కల్పితాలు, అసలు కల్పితాలకు ఉండే ప్రయారిటీతోనే సినిమా నడుస్తుంది అనేది తెలిసిన విషయమే. అయితే ఆ రోజుకి ఈ రోజుకి, ఆ రోజు అంటే ఉద్యమం ప్రారంభించినటువంటి హేమలత లవణం గారు, లవణం గారు ఎటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజు దీన్ని ఈ 50 సంవత్సరాల కాలంలో మన నేర సంస్కృతి ఎంత స్థాయిలో పెరిగింది అంటే దాదాపుగా చాలా అసలు మనం అంటే ఆ లెక్కకు ఏంటి అనేది పూర్తిగా చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రత్యేకించి నేను రాష్ట్రాల గురించి చెప్పట్లేదు, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక 10 రాష్ట్రాలు నేర చరిత్రలో ఎక్కువగా ఉన్నాయి అని చూసిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. 10వ స్థానంలోనే ఉంది అని మనం అనుకోవచ్చు. మొదటి 1-2 స్థానాల్లో లేదు. మొత్తానికి ఏదో స్థానం దక్కించుకున్నాం, 10వ స్థానమే దక్కించుకున్నాము అని అనుకుంటే 10లో 9 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరాలు, ఆ నేర క్రమము అవి వేరండి. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక ప్రత్యేక స్థానం, ఒక ప్రత్యేకమైనటువంటి క్రైము నడుస్తున్న పరిస్థితి. మరి దీన్ని ఎలా చూడాలి మనం? మిగతా 9 రాష్ట్రాల్లో అంటే ఆ క్రైమ్స్ లేవని కాదు, ఉన్నాయి. కానీ ఎక్కువ నేరాలు జరుగుతున్నటువంటి వాటిల్లో మిగతా రాష్ట్రాల్లో లేనిది మన రాష్ట్రంలో ఉన్నది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. మొత్తం దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం మనం అని చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. మరి దీనికి ఎవరు, ఎలా బాధ్యత? దీన్ని సంస్కరించుకోవాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని. అది ఆలోచన విధానాలు ఎక్కడ మారాలి, ఎక్కడ జరగాలి, ఎంతమంది హేమలత లవణం లాంటి వారు, వారి కుటుంబాలు లాంటి వాళ్ళు ఈ వ్యవస్థని కాపాడుకోవడానికి అవసరం. వాళ్ళదేనా? ఏదో వాళ్ళు కేంద్రం పెట్టుకున్నారులే, వాళ్ళు ఏదో సెంటర్లో మాట్లాడుకుంటుంటారు, ఏదో అప్పుడప్పుడు ఏదో కార్యక్రమాలు జరుపుతారు, ఆ కార్యక్రమాలకు ఎవరో ప్రముఖ వ్యక్తులు వస్తారు, ఆ ప్రముఖ వ్యక్తులు ఏదో మాట్లాడి వెళ్తారు. ఇది వ్యవస్థ గురించి, మన చుట్టూ ఉన్న సమాజం. గాంధీ గారు కన్నుకు కన్ను సమాధానం కాదు, అది ప్రపంచాన్నే అంధత్వం చేస్తుంది, దానికి సంస్కరణ, అటువంటి నేరాలని ప్రోత్సహించడం కాదు, దాన్ని మనం సంస్కరించే క్రమంలో వెళ్ళాలి
అని ఆయన ఆ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఈ రోజున ఇటువంటి ఇక్కడ మనం నాస్తిక్ కేంద్రంలో ఒక కార్యక్రమం జరుపుకుంటూ ఆ కార్యక్రమంలో 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి సమీక్షించుకుంటే ఎవరు దీనికి బాధ్యత వహించాలి? కేవలం ఏదో ఒక ఆ ఆలోచన వైపు నేను చూసిన క్రమంలో నేను ఉద్యమాల వైపు నడవకపోవచ్చు, నేను చూసినటువంటి కార్యక్రమాల్లో, నేను పాల్గొనే కార్యక్రమాల్లో ఎవరికి వాళ్ళు ఏం చేయగలిగితే అది చెయ్యండి అనుకునే ఆలోచనలతో నేను ఈ స్థాయిలో ఉన్నా, నేను చేయగలిగింది నేను చేయడానికి, నేను చేయగలిగింది నా ప్రయత్నం నేను చేయగలుగుతున్నా ఆ ఆలోచనలతో ఎవరు ఎంతవరకు దీన్ని ఇచ్చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే ఈరోజు ఒక నాస్తిక్ కేంద్రం తరపునే మాట్లాడుకునే పరిస్థితి కాదు. ఒక పత్రికా రంగంలో ప్రముఖంగా ఉండి ఈ రోజుకి వామపక్ష ఆలోచనలతో ముందుకు పత్రికల్లో ఉన్నటువంటి ప్రముఖ పత్రిక ప్రజాశక్తి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ వ్యవస్థ గురించి వాళ్ళు పత్రికా రంగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అయితేనే ఉంది. అయితే వీటన్నిటికీ కేవలం స్ఫూర్తినిచ్చారు ఎవరు? ఈరోజు చెప్పుకోబడే ఘోరా గారి వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఇప్పటి నడుపుతున్నటువంటి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి రమణం గారు కావచ్చు, మన సమరం గారు కావచ్చు, ఇప్పుడు నియంత గారు కావచ్చు, సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, అలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళకు అనుబంధంగా వాళ్ళతో సహచరులుగా ఉంటూ వెళ్తున్న వ్యక్తులు కావచ్చు. మరి మిగతా వారి బాధ్యత ఎంతవరకు ఉంది? ఏదో వాళ్ళు మాట్లాడుకొని ఇంతవరకు వెళ్ళిపోతే బాగానే మాట్లాడారు, జడ్జి గారు కూడా బాగానే మాట్లాడారు, తర్వాత శర్మ గారు కూడా బాగానే మాట్లాడారు, సమరం గారు వాళ్ళ లైఫ్ హిస్టరీని అంతా చెప్పుకొని వచ్చారు అనే ఆలోచనేనా? ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ముందున్నది. ఎందుకంటే 50 సంవత్సరాలు నేర చరిత్రలోనే 50 సంవత్సరాల క్రితం ఒక నేర సంస్కరణల గురించి ఒక కుటుంబం అంత తప్పించి ఈ రోజున ఆ రోజుల్ని అందరికీ మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చేలా చేస్తున్న ప్రయత్నమే. కానీ ముందు చాలా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ముందు ఇంకా చాలా ఉన్నాయి. అది ఏ రకంగా కానివ్వండి, నేరం అనేది ఒక అప్పుడు చూసిన ఆ రోజు కోణాలు వేరు, ఈ రోజు కోణం వేరు. సైన్స్ ఎంతో పెరుగుతుంది. సమరం గారు నాకు ల్యాబ్ గురించి చాలా చక్కగా చూపించారు. నాకు సమరం గారితో ఆయన స్పేస్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళినంత ఫీలింగ్ని అయితే తీసుకొచ్చారు. కానీ సైన్స్తో ఏ టెక్నాలజీ అయితే గొప్పగా మాట్లాడుకుంటున్నామో ఆ టెక్నాలజీలో పెరుగుతున్నటువంటి నేర సంస్కృతికి ఎవరు చట్టాలు మార్చచ్చు, ప్రభుత్వం చట్టాలు ఎన్నో చేస్తుంది, వాటిని అమలు చేసే భాగంలో వివిధ సంస్థలు ఉన్నప్పటికీ ప్రజలుగా ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి, ఆ చట్టాలను అవగాహన చేసుకొని ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు అనుకునే ఆలోచనలతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉందా? ఎన్నో. ఒక వరకట్న నిషేధ చట్టం కావచ్చు, దానికి ప్రభుత్వమే చట్టం చేయాల్సిన పరిస్థితి కాదు కదా.
ప్రజల్లో ఎటువంటి సహకారం లభిస్తూ ఉంది? వాళ్ళు ఎంత మాత్రం వాటి గురించి తెలుసుకోగలుగుతూ ఉన్నారు? న్యాయమూర్తులు శిక్షలు చెబుతున్నారు. మరి శిక్షలు చెప్పే నేను ఈరోజు శిక్షల గురించి ఎందుకు చెప్పాలి, అసలు శిక్ష ఎందుకు చెప్పాలి అని ఆలోచించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ప్రభుత్వం చట్టాలు చేస్తుంది, ఆ చట్ట పరిధిలోనే అందరూ చేస్తున్నారు. అయితే ఈ వ్యవస్థల్ని, ఏ వ్యవస్థలు అయితే చట్టాలని అమలు చేయాల్సినటువంటి క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ఇవన్నీ ఎందుకు ఓ పక్క నుంచి పెరిగిపోతున్నాయి? ఎన్నో చట్టాలు వచ్చాయి, ఎవ్వరు చట్టాల గురించి భయపడలేదు. సంస్కరణల గురించి మనం మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఒక కామన్ ఐడియాలజీ ఉంది కాబట్టి సంస్కరణ గురించి మాట్లాడుతున్నాం. కావాలి కాబట్టి, వ్యవస్థలో అది కూడా ఒక భాగంగా ఉండాలి కాబట్టి. అయితే ఈ సంస్కరణలలో ఇంపాక్ట్ ఎంతవరకు కనపడతా ఉంది? ఎందుకంటే ఇవన్నీ నేను మరి ఇంతకన్నా నేను న్యాయమూర్తిగా ఎక్కువ ప్రశ్నలు వేస్తే బాగుండదేమో అనేది నా అభిప్రాయం. నేను ఎక్కువగా ఆలోచించేది, నేను చదువుకునేటప్పుడు అంటే సమాజం ఏ రకంగా మారింది అనేది, ఆ సమాజ మార్పులో నా వంతు పాత్ర ఎంత, నేనేం చేయగలుగుతున్నాను అన్నదాన్ని కొంచెం పక్కన పెట్టి అసలు సమాజం ఎలా ఉందని అంటే, నేను 1980 కాలేజీకి వచ్చిన తర్వాత, స్కూల్ చదివేటప్పుడు కాదు, కాలేజీ డేస్కి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇంటర్ చదివేటప్పుడు, డిగ్రీ ఆ గ్యాప్లో 83, 86 కాలేజీలో, అంటే ఈరోజు కాలేజీల్లో లేవు, ఉద్యమాలు లేవు, పార్టీలు ఉన్నా ఏదో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలే ఉన్నాయి, కానీ ప్రముఖంగా విద్యార్థులకు సంబంధించి ఎటువంటి సంఘాలు లేని పరిస్థితి, ఆ రోజు ముమ్మరంగా ఉన్న పరిస్థితి. నేను ఒక పాట వింటుండేవాడిని, మారాలి మన సమాజము, విజ్ఞానవంతులంతా వివేకవంతులంతా అని ఒక పాట పాడుతుండేవాళ్ళు. ఒక కార్యక్రమం ఏదో ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో మరి ఆ పాటల్ని, భావాలని, అర్థాలని తీసుకోగలిగినప్పుడు ఆ రోజునున్నటువంటి పరిస్థితి, బట్ ఈ రోజునున్నటువంటి సామాజిక పరిస్థితుల్ని మనం బేరీజు వేసుకుంటే, అందరం చదువెందుకు అని అనుకుంటారు. ఒకప్పుడు చదువెందుకు అన్న ప్రశ్నతోటి ముందుకెళ్ళినటువంటి సమాజం మంది. మరి ఆ రోజు చదువెందుకు అనే మాటని కూడాను ఈ సంఘాల ద్వారా పాటలు వింటుండేవాళ్ళం. ఎందుకంటే నేను చదివేటప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, డిఎస్ఓ చాలా విద్యార్థి సంఘాలు ఉండేవి. ఒక ఆలోచన విధానం ఉండేది. ఒక రకంగా ఆ సంఘాలు ఉండబట్టే ఈ రోజున ఆ సంఘాల్లో, కాలేజీల్లో ఆ రోజు ఉండబట్టి ఇప్పటికైనా ఇప్పటికున్నటువంటి ఒక సమకాలీన వయసులో ఉన్న వాళ్ళల్లో ఆ ఆలోచనలు ఇంకా ఉన్నాయి. సమాజం గురించి ఒకవైపు, సమాజాన్ని ఒకవైపే కాదు రెండు వైపులా చూడాలి అన్నటువంటి ఒక ఆలోచన ధోరణి కనపడుతున్నది అంటే దానివల్లనే అనేది నాకున్న అభిప్రాయం. ఇప్పుడు కాలేజీల్లో లేవు, తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి లేదు. ఏదో కాలేజీకి పోతే చాలు, మేము ఎంత డొనేషన్ అయినా కడతాం, చదివిచ్చేస్తాం, ఆయన ఏదో వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడేదో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తే చాలు అన్నటువంటి ఆలోచన ధోరణులు. కానీ ఇక్కడే వాస్తవికత, ఇక్కడ ఏంటి, మనం ఏంటి, మనం ఎక్కడ, మనం ఏం చేయాలి, ఏం జరుగుతుంది ఇక్కడ? విద్యా వ్యవస్థ మారాలని ఆ రోజు నుంచి మాట్లాడుకుంటున్న పరిస్థితి, కానీ విద్యా వ్యవస్థ ఏమైపోతుంది? ఈ రోజుకి అదే మాటలు ఉన్నాయి. మరి 50 సంవత్సరాలు నేను చదువుకునేటప్పుడు మాట్లాడుకున్న మాటలు ఈ రోజుకి మాట్లాడుకుంటున్నాం. విద్యా వ్యవస్థ మారాలి. సో అవన్నీ కూడాను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఇప్పటికీ అన్నీ నాకెందుకో అలాగే కనపడుతున్నాయి. సమాజంలో ప్రముఖంగా ఉండాల్సిన వ్యక్తులుగా మన బాధ్యతని మనం గుర్తించలేని, అసలు మన పాత్ర ఏంటి,
మనం ఏం చేయాలి అనే ఆలోచన నుంచి పూర్తిగా జరిగినటువంటి పరిస్థితి. మాట్లాడేవాళ్ళు ఆ రోజున గుర్తింపు ఎలా ఉండిందో ఈ రోజుకి అలాగే ఉంది వాళ్ళని నేను గమనించినంత. ఆ రోజు వాళ్ళని ఏ రకంగా ఒక సెక్షన్ ప్రత్యేకించి చూసిన పరిస్థితి ఈ రోజున కూడా ఇలా మాట్లాడితే ఇలానే చూస్తున్నారు. ఏంటి దీంట్లో వాస్తవికత ఏంటి అని ఆలోచించే పరిస్థితులు కనపడటం లేదు. అందశ్రీ గారు ఒక పాట రాశారు, ఆయన ఎప్పుడూ పాడుతుంటారు. మాయమైపోతున్నదమ్మా మన సమాజము అని. నాకు తెలిసేది నేను డిగ్రీలో ఫస్ట్ టైం విన్నానండి, 86 ఆ ప్రాంతంలో. ఆ పాటలో నిజాన్ని గ్రహించగలిగితే ఆ రోజు కన్నా ఈరోజు ఈ సమాజం చాలా దగ్గరగా ఉంది ఆ పాటకి. నేరాల గురించి కూడా దాంట్లో ఆయన ఎంత చక్కగా చెప్పగలిగారు అంటే ఆ రోజుల్లోనే. మరి ఏంటి మనం ఎటువైపు ఈ ప్రయాణం, ఎటుపోతున్నాం, ఎవరు కావాలి, ఎంతమంది కావాలి, ఎంతమంది హేమలత లవణం లాంటి వాళ్ళు, ఎంతమంది లవణం గారు లాంటి వాళ్ళు, అలా వాళ్ళ కుటుంబాలు ఇలా నిలబడి ఏం చేస్తే ఎంతవరకు అట్లీస్ట్ మన పునాదుల్ని మనం ఇప్పటికీ అది ఆనాడు ఆ కార్యక్రమాలు ఆ రోజున జరుగుతున్నాయి కాబట్టి కొంతైనా ఆ పునాది నిలబెడతా ఉంది వ్యవస్థని. లేకపోతే అది ఉండదేమో. ఈ పునాదులు ఆ రోజున ఆ పునాది అలా గట్టిగా ఉండబట్టే ఇది ఇలా ఉండగలుగుతుంది అన్న ఒక ఆలోచన ఉంచుకోవాలి. అది ఎవరికి అనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాలని కోరుతూ, నాకున్నటువంటి ఆలోచనల్ని నేను ఇవేవో చెప్పడం గురించి కాదు, నాకున్న ఆలోచనల్ని ఈరోజు మీ ముందు మాట్లాడగలిగాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు అంటే నాస్తికత్వం గురించి కూడా వచ్చింది కాబట్టి నేను ఎక్కడ డిబేట్లు చేయను, నాస్తికత్వం గురించి మాట వచ్చింది కాబట్టి భగత్ సింగ్ నేను ఎందుకు నాస్తికుడనని చెప్పి ఒక పుస్తకాన్ని దాదాపు నేను డిగ్రీలో ఉన్నప్పుడు రిలీజ్ చేశారండి. అది నేను ఎక్కడి నుంచో రాసి తెప్పించుకున్నాను. అసలు ఏంటి ఈయన నిజంగా భగత్ సింగ్ గారు ఏం చెప్పదలుచుకున్నాడు నాస్తికత్వం గురించి. మరి అంటే ఆయన 23 ఏళ్ల వయసులో ఈ దేశానికి నేనేం చేయాలి అనుకున్న క్రమంలో ప్రాణాన్నే అడ్డంగా పెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి అతను. మరి ఈరోజు యువత, ఆ రోజు యువత ఆలోచన విధానం, ఈ ఆలోచన విధానం, పుస్తకాలు చదవటం అంటే ఏంటో అనుకునే పరిస్థితిని దాటిపోయి వాట్సాప్లో గూగుల్లో చాట్లు చేసుకుంటూ వాటిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి పుస్తకాలను ముందుకు తీసుకొచ్చి ఇంకా అసలు చదివించాల్సినటువంటి ప్రయత్నం, ఏదో ఇంతకుముందు పుస్తకాలు పంచితే చదవగలిగినటువంటి పరిస్థితి ఉండేది. ఇంతకుముందు ఏజ్లో ఉన్నారు వాళ్ళు 4 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చేంత వరకు కూడా మా ఇంటికి విశాలాంధ్ర, ప్రజాశక్తి పేపర్లు వచ్చాయి. ఉన్న 7-8 మందిలో మేము నా ఫ్యామిలీ ఒకటిగా ఉండేది. చెప్పగారు నేను ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మరి ఇప్పుడు 8వ బహుశా మిస్ అయి ఉండొచ్చు. మా ఫాదర్ మదర్ అక్కడ లేరు, నాతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ వయసు. సో ఇలాంటివి ఎన్నో న్యూస్ మీడియాకి అలవాటు పడిపోయినాం, ప్రింట్ మీడియా చదవడం పూర్తిగా పోయిన పరిస్థితి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఏంటి, ఎటు పోతున్నాం, ఎక్కడికి పోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు రోజు జరపాల్సిన పరిస్థితి. ఒక కాలేజీ లాగా సమరంగా ఇందాక అన్నారు, నాకు ఒక యూనివర్సిటీ పెట్టాలని కోరికంటే వీటన్నిటి గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉందేమో అని అనిపించింది నాకు. నిజంగా ఆ వయసులో సమరం గారు అంత గట్టిగా చెప్తా ఉంటే మరి ఇంకా ఆయన ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవాలి సార్.
ఏమైనా నాకంటూ ఒక అవకాశం ఇచ్చి మీ అందరితో ఇలా నా ఆలోచనలు పంచుకునేదానికి మీ అందరూ అవకాశం ఇచ్చారు. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా చేసింది ఒక లిఖిత మాసపత్రికగా త్రైమాసిక పత్రికగా మొదలుపెట్టారు. అప్పుడు జైలు నుంచి వచ్చినటువంటి ఉత్తరాలన్నింటినీ కూడా చేతితో రాసి దాదాపు 10 కాపీలు రాసి అప్పుడు ఉన్నటువంటి విశ్వవిద్యాలయ శాస్త్రి గారు దాన్ని జిరాక్స్ చేసి జైలు నుంచి పంపించేవారు. ఆ తర్వాత అవన్నీ కూడా దగ్గరికి చేర్చి పుస్తక రూపంలో హ్యాండ్రూపీకరణ చేసి దాని యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్లి పుస్తక రూపంలో పంపించడం జరిగింది. కాబట్టి ఇది అందరి ఎంత సహకారంతో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే దీంట్లో పొందవలసినటువంటి ప్రింట్ మీడియా ఆ రోజు జరిగిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా వ్యాస రూపాలు కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, ప్రచురించినటువంటి ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ఈ కార్యక్రమాలు చేస్తూ మనకు ముందు ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నని ఒక సమాధానం మనం చేస్తుందని తీసుకోవడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేస్తూ అందరూ భోజనం చేసేయాలని కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరినీ జనగణమన కోసం మనం అందుతాన్ని ప్రారంభిద్దాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जाहे तब सुभाशिष माहे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.